విష్ యూ హ్యాపీ మదర్స్ డే లయ్య గారు. కంటేనే అమ్మ అని అంటే ఆ సాంగ్స్ అన్ని ఇప్పటికి కోటి గారు ఒక రేంజ్ ఫస్ట్ ఇదే వస్తుంది. సో మదర్హుడ్ అనేది రెండూ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు మదర్హుడ్ మీద మీ ఇదేంటి? అదేదో చాలా గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపించింది. కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అంటే అది సాక్రిఫైస్ అని కూడా మరి బీయింగ్ ఏ మదర్ వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉంటారా, ఫ్రెండ్లీగా ఉంటారా? కానీ వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారు. వాళ్ళే బిజీ ఉంటున్నారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మామ్ ఐఎమ్ స్లీపింగ్, మీ టాక్ లేటర్ అంటారు. అయితే లయ ఒక తెలుగింటి ఆడపడుచు కింద, తెలుగు హీరోయిన్ కింద మంచి సినిమాలు చేసింది. స్టార్ హీరోస్తో ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఆ బ్యారియర్ ఎక్కడ మిస్ అయింది? స్టార్ హీరోకి అప్రోచ్ అవ్వలేకపోతున్నాం అనేది అప్పుడేమన్నా అనిపించేదా మీకు? అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి వస్తే. అయితే మీరు ఎందుకు విజేంద్ర వర్మ సెట్స్లో ఏడ్చారండి? పునీత్ గారితో ఎలా ఉండేది మీకు అప్పుడు ఆ టైం, ఆ సినిమా టైం? అంటే వింటండి, అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది తెలుస్తుంది. లయ భర్తను వదిలేసింది, డివోర్స్ అయిపోయింది అసలు. అవునండి, అవును. అంటే ఏంటంటే ఇప్పుడు అది చాలా ఈజీ. ఒకప్పుడు రెమ్యునరేషన్స్ అంటే మీరు అన్నట్టు ల్యాక్స్లోనే ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్స్ కూడా క్రోర్స్లోకి వచ్చేసారు కదా. అవును, మరి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి రెమ్యునరేషన్స్? రెమ్యునరేషన్ అడగాలంటే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియాలి కదా, ఒక బేస్. మీరు హీరోయిన్ కింద ఉన్నప్పుడు అందుకున్న అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏ సినిమాకి ఎంత తీసుకున్నారు? మీరు అన్నట్టు లైమ్ లైట్లో ఉన్నప్పుడు, సినిమాలో చేస్తున్నప్పుడు, అందులో ఫీమేల్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఏంటంటే ఈ రూమర్స్, తర్వాత ఈ వాళ్ళతో తిరుగుతాయి, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. బట్ మీ విషయంలో రాలేదు అది. ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మీకు జనరల్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ మీరు అన్నట్టు కొంచెం చూసి వెళ్దాం అనుకున్నట్టు తమ్ముడే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే రైట్ రీఎంట్రీ కోసం చూస్తున్నారు. మీరు సినిమాలు మానేసిన తర్వాత మీ అమ్మాయికి ఆఫర్స్ వస్తాయి, ఎందుకంటే మీరు అక్కలాగా ఉన్నారు ఆవిడకి. బట్ ఒక గోల్ అనేది ఉంటుంది, ఎండ్ గోల్ అనేది లైఫ్కి. సో ఆ గోల్ అంటే మీకు లయ గారికి ఏం చెప్తారు? హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి, లయ గారులా అనమాట. విష్ యూ హ్యాపీ మదర్స్ డే లయ గారు. అంటే మీకే కాదు, ప్రపంచంలో ఉన్న ద బ్యూటిఫుల్ మదర్స్ అందరికీ కూడా. సో మదర్హుడ్ అనేది చాలా స్పెషల్ కాబట్టి వాళ్ళకంటూ ఒక రోజు ఇచ్చి సెలబ్రేట్ చేయడం అనేది చాలా స్పెషల్గా అనిపిస్తుంటుంది. సో ఆల్ ద వండర్ఫుల్ మదర్స్. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కనడమే కాదు, పెంచేటప్పుడు కానీ, తర్వాత ఆ స్ట్రగుల్ కానీ అదంతా మోసి చేసి, అది నిజంగా ఒక్క ఆడవాళ్ళకి మాత్రం ఉన్న ఒక అదృష్టం అనమాట అది. సో మీరేంటంటే మీకు ఫస్ట్ నుంచి అమ్మగారు తోడుండడం అనేది సినిమాలో చేసినప్పుడు మీకుంది, తర్వాత మీరు మీ పిల్లల్ని కనిపించారు కదా. సో మదర్హుడ్ అనేది రెండూ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు మదర్హుడ్ మీద మీ ఇదేంటి? అంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మదర్హుడ్కి ఇంత కష్టము, లేకపోతే ఇంత రెస్పాన్సిబుల్ అని మనకి తెలీదు. ఏదో ఆడుకుంటాం, మనకి ఫుడ్ వచ్చేస్తుందా, మనకి ఇది కావాలా, ఆడుకోవడానికి పంపించారా, స్లీప్ ఓవర్కి పంపించారా, మన హోంవర్క్ అయిపోయిందా, మనకి తీసుకెళ్లారా, బయటికి తీసుకెళ్ళారా, స్మాల్ డ్రీమ్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారా, అది అంతే. అంటే అది నాన్న కూడా చేయొచ్చు, కానీ మదర్తో ఏంటంటే స్పెషల్ థింగ్స్ ఆర్ అంటే ఒక మదర్ ఇంట్లో ఎలా ఉంటారో చూసి ఇప్పుడు నేను అలాగే ఉంటాను. అంటే ఇప్పుడు ఆవిడ పొద్దున్నే లేచి క్లీన్, ఇల్లు ఫుల్ శుభ్రం అయిపోవాలి. తర్వాత ఒక టైం కల్లా ఆవిడ ఆ టైం దాటి ఎంత లేట్గా పడుకున్నా అదే టైంకి లేస్తారు. అండ్ పొద్దున్నే శుభ్రంగా అయిపోవాలి, దీపం పెట్టుకోవాలి, దేవుడిది రోజు తుడుచుకొని చేయాలి. అంటే ఎంత బిజీ ఉన్నా సరే అలా చేయడం ఒకటి అలవాటు, మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. అండ్ దెన్ ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా స్కిప్ కొట్టాల్సి వస్తే, ఒకవేళ మరి 3K లేచి ఉంటే అప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో దానికి సాయంత్రం కంపెన్సేట్ చేయడం, ఓకే, లేకపోతే ఇలా. అంటే మా అమ్మ ఎలా ఉంటుందో అలా చూసి తను హౌస్ వైఫ్, అండ్ కొన్ని రోజులు అయితే తను మ్యూజిక్ టీచర్గా కూడా పనిచేస్తారు. మరి మీరు మదర్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత, పిల్లలకి తల్లైన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే వాళ్ళని చూసే ఇప్పుడు వాళ్ళ అప్బ్రింగింగ్ ఉంటుంది కదా, సో అది చూసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుందండి. యాక్చువల్లీ మదర్హుడ్ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అసలు చెప్పలేని ఫీలింగ్ అది. ఏంటంటే నాకైతే ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీ వన్, కానీ నాకేమనిపించిందంటే
నేను లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్ చేసేసాను, నేను ఒక్కదాన్నే పిల్లల్ని కన్నాను, లేకపోతే నేను ఒక్కదాన్నే మదరు అంటే అదేదో చాలా గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపించింది. అండ్ నేను మా అమ్మాయిని ఫస్ట్ చూసుకోగానే అసలు టోటలీ వరల్డ్ అంటే అప్పటి వరకు చిన్నతనంగా అనిపించే ఇదంతా పెద్దగా అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం అంటే పెద్దవాళ్ళం అంటే ఓల్డ్ అని కాదు, అంటే ఒక పెద్ద మెచ్యూరిటీ అదే పరిపూర్ణత అంటాం కదా. అంటే ఇప్పుడు మనము ఇంకొకరిని సరిగా చూసుకోవాలి, వాళ్ళని సరిగ్గా కరెక్ట్ పాత్లో పెట్టాలి, వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి ఏది తప్పు ఏది రైట్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాము అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది ఎప్పుడు ఒక భయం అంటే భయం కాదు, మనం కరెక్టే చేస్తున్నావా లేదా కొన్నిసార్లు మనకి తెలియదు, ఎందుకంటే ఈచ్ కిడ్ ఇస్ డిఫరెంట్. మా అమ్మాయికి చెప్పింది మా అబ్బాయికి వర్కౌట్ అవుతుంది. సో అది అలాంటివి ఉంటాయి. తర్వాత నా తోటి నా ఏజ్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కూడా అదే మదర్హుడ్లో ఆల్రెడీ ఉండుంటారు, లేకపోతే ఎంటర్ అవ్వబోతూ ఉంటారు. సో వాళ్ళ గురించి డిస్కషన్, మీకు ఎలా అయింది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చాలా చాలా సాక్రిఫైసెస్ అంటే బీయింగ్ ఏ ఉమెన్ అంతకు ముందున్న కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అంటే చేయాలండి, అంటే చేస్తాము, అంటే అది సాక్రిఫైస్ అని కూడా అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మనం అది ఆటోమేటిక్గా చేస్తాం. అంటే పిల్లల కోసం స్పెషల్ టైం, అంటే మనం ఏమి చేయకుండా మనం కొన్నిసార్లు కొంతమంది కెరియర్ కూడా పక్కన పెట్టి, అంటే కొంతమందికి ఇప్పుడు వర్క్ చేస్తేనే లైవ్లీహుడ్ కదా, అది వాళ్ళు మరి తప్పదు. బట్ కొంతమందికి అవసరం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అదృష్టం వాళ్ళకి. సో అలాంటి అదృష్టం నాకు దొరికింది. సో నేను అలా స్పెండ్ చేసి వాళ్ళందరూ చేసి, కానీ ఏంటంటే అక్కడ కొంచెం తొందరగా ఇండిపెండెంట్ అయిపోతారు, తొందరగా. అంటే మేము కూడా అలాగే, ఆ కల్చర్ అలాగే, మేము కూడా అలాగే ఉండాలి, అంటే ఒక డిపెండెన్సీ ఉండకూడదు. సో వాళ్ళకి చిన్నప్పుడే అన్నీ, అంటే వాళ్ళ లాండ్రీ దగ్గర నుంచి వాళ్ళ చిన్న చిన్న శాండ్విచ్లు, లేకపోతే చిన్న మ్యాగీ నూడిల్స్, అంటే మైక్రోవేవ్లో స్టవ్ అందదు పాపం. సో స్టవ్కి సంబంధం లేని మైక్రోవేవ్లో చేసుకునేవన్నీ వాళ్ళకి అలవాటు చేసి, దానికి సేఫ్టీ ఏంటి, వేడిది పట్టుకుంటే కాలుతుంది, సో ఇది గ్లవ్స్ ఇది అదే వేసుకొని అన్నీ, సో చాలా అవన్నీ నేర్పించి అవన్నీ చేసి కొంచెం. మరి బీయింగ్ ఏ మదర్ వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉంటారా, ఫ్రెండ్లీగా ఉంటారా? ఐ థింక్ ఈ అంటే మా జనరేషన్ అండ్ అబౌవ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని నా ఫీలింగ్. నేనైతే అలాగే చూస్తున్నాను. బట్ మీరు ఫ్రెండ్లీగానే ఉంటారా? నేను ఫ్రెండ్లీగానే ఉంటానండి. బట్ కానీ ఒకవేళ ఒక బ్యాడ్ కాప్ ఇంట్లో ఉండాలంటే అది నేనే. అమ్మ నాన్నలు ఎవరు భయం అంటే ఒకళ్ళు ఎవరైనా భయం ఉండాలి అంటే అది నేనే. మీరే. అది ఆయన అయితే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ అనమాట అసలు. కానీ నేనేంటంటే ఆయన ప్రతిదానికి ఇప్పుడు స్లీప్ ఓవర్ అంటే నో వై మొన్ననే కదా వెళ్ళావు అంటారు. నేను వాళ్ళకి తెలుసు నేను నో అని, ఎందుకంటే ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్, అవన్నీ ఎంజాయ్ చేస్తాను. నేను నో అన్ను అవి నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే బట్ రోజు చేయాల్సిన ఇది చేయకపోతే నెక్స్ట్ వన్ డిలే అయిపోతే నేను నిద్రపోతుంది. సో యూ హ్యావ్ టు ఫినిష్, మరి తప్పదు. సాటర్డే సండే వదిలేస్తాను, డూ వాట్ యూ వాంట్, చేస్తే చేయి లేకపోతే లేదు. క్లాసెస్ కూడా సాటర్డే సండే జనరల్లీ ఎక్కువ పెట్టను, వీక్ డేలోనే ఫినిష్ చేస్తే సాటర్డే సండే వాళ్ళకి ఒక రెస్ట్ డే లాగా ఉంటుందని, వాళ్ళ దానికి కూడా చూస్ చేసుకుని ఏదైనా చేసుకుంటానంటే తీసుకెళ్తాం. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారా? అక్కడే ఉంటారండి, బికాజ్ వాళ్ళ స్కూల్ అక్కడే. సో వాళ్ళు ఏదైనా ఉంటే ఫోన్లో కొన్నిసార్లు ఏమైనా ఉంటే ఫోన్లో అంతే. బట్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా? ఉంటుందండి, అది ఎలా ఉండకుండా ఉండదు. కానీ మా కిడ్స్ ఏంటంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ఏదో చేయడానికి వెళ్ళావు, ఏదో సాధించడానికి వెళ్ళావు, డూ ఇట్. ఇప్పుడు నేనైనా వాళ్ళకి అదే చెప్తాను. ఇంకో 2 yearsలో వాళ్ళు, మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతుంది, తను బయటకు వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉండి చదువుకునే కల్చర్ కాదు. సో వెళ్ళిపోతుంది, నేను ఆపను, నేను అప్పుడప్పుడే చూస్తాను. సో అది తను అలాగే అనుకుంటుంది, మమ్మీ ఏదో చేయడానికి వెళ్ళింది, సో మనం సపోర్ట్ చేద్దాం.
ఓకే మ్యామ్, అది ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఓన్లీ 16 కార్ డ్రైవింగ్ నేర్చుకుని వాళ్ళ తమ్ముడిని స్కూల్లో దింపుతుంది, తను స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ తను స్కూల్ నుంచి వస్తుంది, మళ్ళీ వాళ్ళ తమ్ముడిని పిక్ చేసుకుంటుంది, కొంచెం క్లాసులు తీసుకెళ్తుంది. చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకుంది అప్పుడే. అంటే మీరు అన్నారు కదా మా అమ్మని చూసి నేర్చుకున్నానని, అలాగే మిమ్మల్ని చూసి ఆమె అవునవును నేర్చుకున్నాను. తనకి అది చాలా అంటే ఎందుకు నాకు అనవసరంగా కార్ డ్రైవింగ్ నేర్పించారు, ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా కాకుండా తను నిజంగానే హ్యాపీగానే చేస్తుంది. ఎస్. మరి అయితే ఇప్పుడు మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అంటే ఇంత మెచ్యూరిటీగా మాట్లాడే, అంటే భర్త అర్థం చేసుకోవడం వేరు, పిల్లలు అర్థం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో మరి సెకండ్ ఇన్నింగ్స్కి వాళ్ళ సపోర్టేనా, లేదంటే మీ ఇష్టాన్ని గుర్తించి వాళ్ళే ఇదా, అంటే మీ టేకా లేకపోతే వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ అది? అంటే అండి ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవడం అనేది మనం చేయగలం. మనకు కావాలనుకుని ఏది చేసింది కాదు. ఫస్ట్ టైము అంతే, ఇప్పుడు అంతే. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ రాగానే ఫస్ట్ థింగ్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆబ్వియస్లీ హస్బెండ్కి చెప్తాం. చెప్పినప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇప్పటి వరకు ఐటీలో పనిచేసావు, నువ్వు జీఈలో పనిచేసావు, తర్వాత యాపిల్లో పనిచేసావు, లేకపోతే తర్వాత జోబీలో పనిచేసావు, దెన్ విప్రో, ఇలా యూ డెడ్ ఐటీలో ఆల్మోస్ట్ 12 years చేసావు. నువ్వు అందరిలాగానే చేసావు, గుడ్, మంచిదే. కాకపోతే నువ్వు యు ఆర్ మేడ్ ఫర్ దిస్ కదా, నీకు వచ్చినప్పుడు తీసుకో. ఓకే, నేను చెప్పాను. దానివల్ల మరి ఇలా వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇక్కడ అంటే ఎందుకు, కిడ్స్ ఆర్ ఇండిపెండెంట్, మనం అలాగే కదా పెంచాము, వాళ్ళు చేసుకోగలరు. అవును నేను మిస్ అవుతారు, మిస్ అయినప్పుడల్లా వచ్చేయి, లేకపోతే అడ్జస్ట్ చేసుకో, రైట్? అది అడ్జస్ట్ చేసుకో, బ్యాలెన్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళాల్సి వస్తే నేను వెళ్తాను, పిల్లలు వెళ్ళాల్సి వస్తే నువ్వు ఆపవుగా. ఫ్యామిలీ కోసం అని చెప్పి వాళ్ళు సక్సెస్ని ఆపవుగా. హార్వర్డ్లో వచ్చింది అనుకోండి, వేరే ఊరు, మేము లాస్ ఏంజలస్లో ఉంటాం, అది వేరే ఊరు కదా, వేరే ఊరు పంపిస్తావు కదా. సో కెరియర్ కూడా ఇంపార్టెంటే. అంటే ఫుల్ టైము అంటే చాలా సీరియస్గా ఇదిగా అంత కాకుండా కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకొని చూసుకో, నీ స్కెడ్యూల్ చూసుకో, అండ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకో. ఐ నో యూ కెన్ డూ ఇట్, కానీ వీ వాంట్ యూ టు డూ ఇట్, వీ వాంట్ టు సీ యూ ఆన్ ద స్క్రీన్ అని చెప్తే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ కిడ్స్, బికాస్ కిడ్స్ నో అంటే మనం చేయలేము. వాళ్ళు మమ్మీ నేను మిస్ అవుతున్నాను రా ఎప్పుడు వస్తావు, పాపం అన్నారు మిస్ యూ, బట్ కానీ పాపం వాళ్ళు చెప్పరు. బికాస్ చెప్తే నేను ఫీల్ అవుతాను మళ్ళీ ఇది అది అని చెప్పి వాళ్ళు అసలు ఎంత మెచ్యూర్ చూడండి. మిస్ యూ మమ్మీ, వీ నీడ్ యూ, ఇది ఏమైనా అంటే డాడీ ట్రై టు మేక్ పొటాటో కర్రీ మమ్మీ, వాళ్ళ ఆ పొటాటో కర్రీ నువ్వు చేసినట్టు లేదు, నువ్వు వచ్చినప్పుడు నాకు పొటాటో కర్రీ చేసి పెట్టావా ఇది అంటారు. సో మిస్ యూ అన్నారు, నీ పొటాటో కర్రీ మిస్ అవుతున్నాను కూడా అంటారు. నువ్వు వచ్చినప్పుడు అది చేయవా అంటే వాళ్ళ ఫీలింగ్ మీకు అర్థమయ్యేలా చేస్తారు అంతే. సో దే ఆర్ మిస్సింగ్ ఆబ్వియస్లీ. అంటే పేరెంట్స్ ఇద్దరు ఇంపార్టెంట్, ఫాదర్ ఇంపార్టెంట్, మదర్ ఇంపార్టెంట్. ఎవరిని రిప్లేస్ చేయలేరు. ఎవరు ఇప్పుడు ఒకళ్ళు అంటే అలా తక్కువ ఉండదు, బట్ కాకపోతే ఇద్దరు ఉంటే ఫోన్ వీడియో కాల్. ఎస్, అంటే కాస్ట్ కనెక్టివిటీ దొరకడంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అయింది కదా, అంటే చూడగలగడం అట్లీస్ట్ ఎవ్రీడే మీటింగ్. కానీ వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారు, వాళ్ళే బిజీ ఉంటున్నారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మామ్ ఐఎమ్ స్లీపింగ్, వి టాక్ లేటర్ అంటారు. ఓ ఓకే అంటే బికాస్ ఏదో రాత్రంతా ఏదో వర్క్ చేసుకొని పడుకొని ఉంటారు. సో నువ్వే లేచినప్పుడు ఫోన్ చేయి అంటారు. ఒకసారి ఫోన్ చేసి మామ్ ఐ హ్యావ్ టు గో బట్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని పెట్టేస్తారు అని వెళ్ళిపోదు. అంటే జస్ట్ దట్ 1 minute ఇస్ ఎనఫ్. ఎస్, బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ నుంచి అంత సపోర్ట్ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. అది మీకు దొరికింది. ఐఎమ్ రియలీ లక్కీ అండి. ఎందుకంటే పిల్లలు అంటే వాళ్ళే కొన్నిసార్లు నన్ను ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేసినా కూడా ఇది వాళ్ళ వల్లే. ఇప్పుడు వరకు క్రెడిట్ ఈ ముందు అంతా మా పేరెంట్స్ అని చెప్పేదాన్ని, ఇప్పుడు నాకు పిల్లలు అని చెప్తా. మా హస్బెండ్ కూడా, హస్బెండ్ అఫ్ కోర్స్, హస్బెండ్, మదర్ ఇన్ లా అందరూ కూడా. మదర్ ఇన్ లా కూడా ఒప్పుకోవాలి కదా, మదర్ ఇన్ లా ఇస్ ఆల్సో వెరీ కానీ ఏంటంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు. మదర్ ఇన్ లా కూడా మీతో పాటే ఉంటారా? మదర్ ఇన్ లా లేదండి, తను సెపరేట్ గానే ఉంటారు, ఒహాయోలో ఉంటారు. ఆవిడ కూడా యుఎస్ లో, ఒహాయోలో, కొలంబస్ ఒహాయోలో. సోషల్ మీడియా అనేది ఏంటంటే
ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు చాలా అప్రిషియేటబుల్, కానీ తెలియని ఇన్ఫర్మేషన్ అన్ని రాసేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకోవడానికి మాత్రం అది అసలు దాన్ని తీసి పక్కన పెట్టాలి. మీరు ఇంత సపోర్టివ్గా ఒక ఫ్యామిలీ, మేము నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నీ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో అచీవ్ చేయని పంపిస్తే కింద అందరూ పిచ్చి పిచ్చిగా ఇష్టం రాసుకుని లయ భర్తను వదిలేసింది, డివోర్స్ అయిపోయింది అసలు. అవునండి, అవును. అంటే ఏంటంటే ఇప్పుడు అది చాలా ఈజీ, అదే అది చాలా ఈజీ అనేయడము. అంటే ఏంటంటే మనము అసలు అది కూడా కాదు, అది వన్ థింగ్, అది ఎలాగో ఎక్స్పెక్టెడ్, నేనేం కాదు. ఎందుకంటే మేమిద్దరం వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి, ఇక్కడే ఊర్లో ఉంటే డివోర్స్ అని అనరు అంత ఈజీగా. సో అది కాదు, ఇంకా డబ్బులు లేవు, అవును, అదే డబ్బులు లేక డబ్బుల కోసం సంపాదించడానికి మళ్ళీ వచ్చింది. అవును, అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో డబ్బులు లేవని కొంతమంది రాస్తారు, వేల కోట్ల ఆస్తులు ఉన్న లయ అని చెప్పి ఇంకోటి. అవునవును, ఎన్ని కోట్లు నాకే తెలియదు, చాలా కోట్లు ఉన్నాయి. అవును, ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క పెట్టలేదు ఎప్పుడు మీ లెక్క పెట్టలేదు. సో అది ఇంకొక ప్రాబ్లం. ఏది అన్నెసెసరీ, అది ఎంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు అని కాదు, లేకపోతే ఇది కాదు, ఒక ఫీల్డ్లో ఉన్నాము, ఒక ఇది చేస్తున్నాము, అది ఎవరికైనా అంతే. ఎవ్వరు తప్పించుకోలేదండి దీంట్లో. నేను ఎలా తప్పించుకుంటాను? ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే, పెద్ద పెద్ద వాళ్ళే తప్పించుకోలేదు. నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కాదు, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే సినిమాల్లో రావడానికి కూడా మీరు సంపాదించడానికి రాలేదు, మీరు ఓన్లీ పర్సీవ్ చేయడానికి వచ్చారు. అంటే మీరు వెల్ సెటిల్డ్ అని చెప్పి, మరి డబ్బులు లేవని అసలు ఎందుకు వచ్చింది? అసలు మా నాన్నగారు నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే నేను షూటింగ్కి రాను అని ఒక్కసారి ఎప్పుడో అన్నా, అని హాఫ్ ఎ డే షూటింగ్కి వెళ్ళలే. మా నాన్నగారు పిచ్చి తిట్లు తిట్టారు నన్ను, నువ్వు డబ్బులు సంపాదించడానికి వచ్చావా, నీకు నేను సంపాదించాను. మా నాన్నగారు నెఫ్రాలజిస్ట్ అండి, డాక్టర్. మా ఇంట్లో మొత్తం డాక్టర్స్, మా హస్బెండ్ ఇస్ డాక్టర్, మా మామగారు డాక్టర్, మా ఆడబడుచు డాక్టర్, మా డాక్టర్, మా మరిది వైఫ్ డాక్టర్, నేను, మా అత్తగారు, మా మదరే డాక్టర్స్ కాదు, అందరూ డాక్టర్సే. మీ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఎక్స్ట్రీమ్గా వేల కోట్లు కాదు, అలా అని ఇది కాదు, వెల్ సెటిల్డ్ అండి. ఆ వేల కోట్లు మన అంబానీ కాదు, వెనక నుంచి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళం కాదు. మనం ఈ కెరియర్ లో ఈ ఇప్పుడు సంపాదించుకున్నవే కానీ అంత డబ్బులు కూడా. బట్ మీ హస్బెండ్ అక్కడ ఓన్ హాస్పిటల్స్ ఉన్నట్టున్నాయి, డాక్టర్, వర్కింగ్ డాక్టర్ కాదు కదా? ప్రైవేట్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో ఇన్ సమ్ హాస్పిటల్స్. ఓకే, మరి అంటే హాస్పిటల్స్ అంటే క్లినిక్స్. ఓకే, సమ్ క్యాన్సర్ సెంటర్స్. ఓకే, బట్ అది చాలా హెవీగానే ఉంటాయి కదా, అంటే వాటిల్లో సంపాదన అదంతా కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎండ్ ఏది అంటే ఎవరు రిచెస్ట్ అని చెప్పలేము, ఎవరు పూరెస్ట్ అని చెప్పలేము. మనం రిచ్ అనుకున్నాం అనుకోండి, మనకంటే రిచ్ వాళ్ళు ఉన్నారు. సో నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. వీఆర్ వెల్ టు డూ. మాకేం కావాలంటే సడన్గా ఏమైనా నచ్చితే కొనుక్కునే లెవెల్లో ఉన్నాము. జట్లు, ఫ్లైట్లు కొనుక్కోలేమేమో, అదే ఓవర్లో అవి కొనుక్కోలేము. కానీ మామూలుగా అందరూ కొనుక్కుని, అందరూ చాలా మంది కొనుక్కుంటున్నారు, అవే కొనుక్కోగలను. నేను ఒకటి ఎక్స్ట్రా కొనుక్కోగలను, వాళ్ళకంటే ఒకటి ఎక్స్ట్రా. అదే బ్లెస్సింగ్ కదా మనకి ఉన్న. అంతే కదండి, అంతే. సో అందుకనే ఇద్దరు కిడ్స్. మేము నిజంగా ఫైనాన్షియల్లీ సరిగా లేకపోతే ఒకళ్ళే చూసుకున్నాం, ఇద్దరం మేము చేయగలం, అంటే వీ కెన్ డూ అనుకున్నారు కాబట్టి. ఎస్. అయితే మరి మీరు వర్క్ చేసినప్పుడు మీరు అంతా ఎలా ఉండేది శాలరీ? అంటే ఇప్పుడు అన్ని కోట్లే వింటున్నా. అవును, అదే కదా, అదే మీకెన్ని కోట్లు శాలరీ వచ్చేది? నాకేం కోట్లు లేవండి, చాలా తక్కువే, చాలా లక్షలు, వెరీ వెరీ లెస్. అంటే అప్పుడు అది ఎక్కువ అనుకుంటా, నాకు తెలీదు, ఐ డోంట్ నో. ఎన్నేళ్ళేది మానేసి మీరు? నేను 2006 నా పెళ్ళి అయిపోయిందండి, అప్పుడు మానేసా. అంటే మూవీస్లో కదా, అక్కడ మామూలు తర్వాత వర్క్ చేశారు కదా అప్పుడు? నేను 2011 నుంచి మొన్న మళ్ళీ నేను సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే వరకు చేస్తున్నాను. మధ్యలో ఒక 1-2 years చేయలేదు. ఓకే, అక్కడ ఎంత ఉండేది శాలరీ? అంటే శాలరీనా ఎందుకు అంటే మాక్సిమం విల్ బి అరౌండ్ 12,000 అట్లా, అంటే 10 lakhs అట్లా ఉండేది. తర్వాత అదే మాక్సిమం. అండ్ కొన్ని అయితే రెమ్యునరేషన్స్ స్టార్టింగ్ అయితే అంత లేదు, స్టార్టింగ్ 3,500 అలా స్టార్ట్ చేసాము. అయితే ఒకప్పుడు రెమ్యునరేషన్స్ అంటే మీరు అన్నట్టు lakhs లోనే ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్స్ కూడా crores లోకి వచ్చేసారు కదా.
అవును, మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఓకే, బాగానే. మరి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి రెమ్యూనరేషన్స్? షాక్ ఇస్తున్నాయా అనుకున్నారా హీరోయిన్ అంటే కింద? ఇప్పుడు అంటే కాదండి, అంటే రెమ్యూనరేషన్ అడగాలంటే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియాలి కదా, ఒక బేస్ మనకు తెలియాలి కాదండి, అన్ని కదా. సినిమాలు చేశారు కదా, అన్ని సినిమాలు చేసిన తర్వాత అనుకుంటారు కదా, అంటే ఐ థింక్ డీసెంట్ అనుకుంటానండి, మోర్ దాన్ రెమ్యూనరేషన్, ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఎస్ ఎస్, అంటే అది డబ్బులు దాని గురించి important రాలేదులే కాదని మీరు. కాదు, యా కానీ యా డబ్బులు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను అక్కడ అంత సాక్రిఫైస్ చేసి మోర్ వచ్చారు దాన్ ఎనీథింగ్ అండి, మంచి స్టోరీ అలా అవుతే ప్రతిదీ చేసేయచ్చు. ఆఫర్స్ చాలా వచ్చినాయి. వస్తాయి ఆబ్వియస్లీ వస్తాయి, కానీ ఏంటంటే మనము అన్నీ చేసేయకూడదు అని, అంటే క్యాలిక్యులేటెడ్ గా స్టెప్ వేస్తే ఇంకా అదే పాత్లో వెళ్ళొచ్చు అని, ఒక పాత్ సెట్ చేసుకుని ఈ పాత్లో ఈ క్యారెక్టర్స్ కి ఇలా ఈవిడైతే బాగుంటారు అని ఒకటి సెట్ అయ్యే వరకు కొంచెం చూసుకుని చూజీగా ఉండాలి, కొంచెం తొందర పడద్దు అని అనుకుంటున్నాను. యా, ఎందుకంటే 3 నంది అవార్డులు అందుకున్న ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారండి, హీరోయిన్స్ అందులోను. సో మీరు ఫస్ట్ సినిమా, దాని తర్వాత వరుసగా 2 సార్లు 2 నంది అవార్డులు. అయితే ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ టాపిక్ వార్ అది జరుగుతుంది కదా, మీ మనోహరం సినిమా అంతా కూడా రిలేటెడ్ టు దానికి తగ్గట్టు ఉంటుంది కదా. సో మీకు ఇంకా దానికి కొంచెం ఇది ఉండాలి యాక్చువల్గా. ప్లస్ దాంట్లో షాక్ అయింది ఏంటంటే మీరు స్కూల్ చేతకు తోలడం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ సినిమా కోసం నేర్చుకున్నారా లేదంటే? గుణశేఖర్ గారు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, ఇది అయిపోతే నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ దానికి ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి అన్నీ ముందే చెప్పేవాళ్ళు. బికాజ్ అక్కడికి వచ్చి చేసే అది అక్కడ ప్రాక్టీస్ చేసేది కాదు. సో విజయవాడకి వెళ్ళి మళ్ళీ ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత విజయవాడకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని అక్కడ స్కూటర్ కూడా నేర్చుకున్నారు అప్పుడు? నేర్చుకున్నాను ఇప్పుడు సినిమా కోసం. ఇప్పుడు ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ టు ప్రాక్టీస్ గేర్స్ ఒకసారి, బట్ ఇప్పుడు కూడా చేయొచ్చు. గేర్స్ ఎట్లా వేయాలో తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ సినిమాలో కూడా అమ్మాయి చదువుకుంటాను అంటుంది. అవును, క్యారెక్టర్ రియల్ లైఫ్ కూడా అదే. ఆయన అనేవాళ్ళు అనమాట, ఏంటి ఇంత ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి సిమిలారిటీ, బికాజ్ అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్తూ ఉన్నాను షూటింగ్ అప్పుడు. సో కంప్లీట్ చేయలేదులేండి, బట్ ఎంసీఏ చేశాను, బట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు. బట్ అదే అనేవాళ్ళు అనమాట, ఎగ్జామ్ అండి నాకు, నేను ఇంటర్నల్స్కి వెళ్ళాలంటే ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది నాకు అని. అంటే కాకపోతే స్కెడ్యూల్ బ్రేక్ చేసి నన్ను ఎగ్జామ్కి పంపించి యూనిట్ కొంచెం అన్ని అందరూ వెయిట్ చేసేవాళ్ళు. ఓకే ఓకే ఓకే, అంటే అంత సపోర్టివ్గా, అంత ఉండేది, ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ ఆల్సో, అంటే వెల్కమింగ్గా, ఓకే నువ్వు చేస్తున్నావు మంచి పని వెళ్ళు అని పంపించేవాళ్ళు. మీకు ఏంటో లైఫ్లో అన్నీ బ్లెస్ చేసినట్టు అలా దొరుకుతున్నాయి అన్నీ సపోర్టివ్గా ఉండే ఫాదర్ అండ్ మదర్, తర్వాత సపోర్టివ్ యూనిట్, ఇప్పుడు చూస్తే పిల్లలు అండ్ హస్బెండ్ అందరూ కూడా అందరూ సపోర్టివ్గా ఉన్నారండి. ఈవెన్ ఫీల్డ్లో కూడా అందరూ చాలా బాగా మాట్లాడతారు. ఏం చేస్తాను ఇప్పుడు కోట్లు ఇవన్నీ నాకు తెలియవు, బట్ నేను అయితే మంచి రెస్పెక్ట్ ఎర్న్ చేశాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ నా జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ నా గురించి తెలుసు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన వాళ్ళే ఇలాగా హస్బెండ్ వదిలేసి వచ్చింది అని రాసేది వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసి కొంచెం అదే అన్నా నేను పాజిటివ్ కనబడపోతే ఇందా మీరు చెప్తుంటే నేను చైర్లో కూర్చున్నా కాబట్టి ఎలా ఉన్నా, లేకపోతే నిజంగా క్లాప్స్ కొట్టాలనిపించింది వాళ్ళు చేసిన దానికి. అప్రిషియేట్, అంత కోఆపరేటివ్గా ఉన్నదానికి. మీరు అన్నట్టు ఇక నుంచి అయినా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మానేస్తే బెటర్. అంటే క్లారిటీ వచ్చినా వాళ్ళు మానరు ఇంకా, ఐ థింక్ మానరు అనుకుంటున్నాను. ఎందుకంటే అది వాళ్ళకి అదే ఎనర్జీ, వాళ్ళకి అదే ఎనర్జీ. ఇప్పుడు నేను కాబట్టి ఇంకొకళ్ళు, ఇప్పుడు నన్నని కాదు, నేను ఒక్కదాన్ని అని చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ జనరలీ. ఏంటంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరికి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ కింద పెట్టాలి, ఎందుకంటే నెగిటివ్ థాట్సే ఉన్నాయి వాళ్ళకి, బికాస్ దేర్ ఇస్ నో పాజిటివ్ థాట్స్. అది అన్ఫార్చునేట్గా వాళ్ళకి హ్యాపీగా ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? నాకు మనల్ని ఎవరినైనా ఊరికేనే అంటే నేను ఎంత బాధపడిపోతానో. అదేనండి, అదే నేను అనేది. ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుందంటే వాళ్ళకి టైం పాస్ లేకపోతే హ్యాపీనెస్, అది మనం ఏం చెప్పలేము, దాన్ని డిఫైన్ చేయలేము కదా. పలానా దానికి అంటే ఇప్పుడు మీ మీద గ్రడ్జ్ ఉంది పెట్టారంటే మనం అది అనుకోవచ్చు. మీకు సంబంధమే లేని వాళ్ళు కదా ఎవరో. కరెక్ట్, అంటే అదేలేండి, నన్ను ఒక్కదాన్ని అన్నట్టు. అదే ఎనీథింగ్ ఎవరు అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగుందా దాని మీద మాట్లాడారనుకోండి బాగుంటుంది, లేకపోతే ఇది అది మేము తీసుకుంటాం పాజిటివ్గా. పర్సనల్ లైఫ్ గురించి తెలిసి పెట్టు. ఓకే, తెలియకుండా ఏం పెడతాం, అదే అంటే నువ్వే వెదవ అవుతున్నావు. అదే
యు ఆర్ ఓన్లీ బికమింగ్ స్టూపిడ్ బికాజ్ ఎందుకంటే నువ్వు తప్పు రాస్తున్నావు అక్కడ. అవును. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి బట్ ఏంటంటే ఒక మనం లేచిన దగ్గర నుంచి నేను ఇదే చూస్తాను. ప్రతి ఆర్టిస్ట్ గురించి కొంచెం పెద్ద ఆర్టిస్టులు అవుతే బాధేస్తుంది పాపం. వాళ్ళు అంత లెవెల్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఫస్ట్ సినిమా అప్పుడు కాలేజ్ కదా, మీరు ఇంటర్మీడియట్ కదా. అవును. అప్పుడు కూడా అదే పరిస్థితి అనుకుంటా, షూటింగ్ పరీక్షలు రాయడం అంతా సైమల్టేనియస్గా జరిగింది. అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నేను సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం అయింది. అప్పుడు సెకండ్ ఇయర్లో రిలీజ్ అయింది. సో 1 year పట్టింది స్వయంవరం షూటింగ్కి. సో వెళ్ళడం రావడం తర్వాత ఇదిగో ఇలాగే ప్రాబబ్లీ మా కాలేజ్ వాళ్ళు లేకపోతే వేరే కాలేజ్ వాళ్ళు నేను సినిమాలో యాక్ట్ చేస్తానని తెలుసుకునో ఏంటో, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నార్మల్గానే వెళ్ళి వచ్చేదాన్ని. ఎవరు దింపేవాళ్ళు కాదు, ఎవరు పికప్లు ఏమి లేవు, డ్రైవర్లు ఎవరు లేవు, కార్లు కూడా లేవు. సో వెళ్ళి ఒక చిన్న మోపెడ్ ఉండేది, మోపెడ్లో మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళి ఫ్రెండ్తో వచ్చేదాన్ని. వెనకాల వచ్చి నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనేవాళ్ళు. ఇప్పుడు మేము హిట్ అవుతుందని ఎవరు అన్నారు అంటే బికాస్ హీరో న్యూ, హీరోయిన్ న్యూ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ న్యూ. మేము హిట్ అవుతుందని, అంత పెద్ద హిట్ అవుతుందని అయితే నేనైతే అనుకోలేదు. బాగుంటుంది సినిమా, చూసిన వాళ్ళు బాగుంది అంటారు. బట్ చిరంజీవి గారి సినిమా వచ్చింది, అప్పుడు రజనీకాంత్ గారి సినిమా వచ్చింది, వీళ్ళ మధ్యలో మేము ఎక్కడ ఉంటాము అని అనుకుని సరే చూద్దాము. మాది సినిమా రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్. ఇవాళ ఎగ్జామ్ రాద్దాం, అసలే సరిగ్గా వెళ్ళలేదు కాలేజ్కి, వెళ్ళి చదువుకుందాం అంటేనేమో కానీ బాగానే ఉంది సినిమా, రేపు లేకపోతే చూడ్డానికి, రేపు సినిమా థియేటర్లో లేకపోతే ఎలాగా అంది మా ఫ్రెండ్. అది కూడా కరెక్టే కదా, రేపు చెప్పేస్తే ఏంటి సినిమా అని చెప్పి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా ఇవాళ నైట్ వెళ్ళి మేము బాగా టెన్షన్, ఫిజిక్స్ పైగా ఫిజిక్స్ అంటే టెన్షన్ కదా. సో అది అయినా కూడా వెళ్ళి సినిమా చూసుకుని వచ్చాం. ఇంకెలా ఉంటాయండి కామెంట్స్, ఎలా ఉండేవి మీ అంటే హీరోయిన్ అవ్వకముందు ఒకటి ఉంటుంది, హీరోయిన్ అయిన తర్వాత ఉంటారు కదా మన ఫ్రెండ్స్ పైన బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా. అంటే ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు కానీ ర్యాగింగ్ చేసేవాళ్ళు. ర్యాగింగ్ చేసినప్పుడు చాలా హీరోయిన్ వచ్చింది అయిన వాళ్ళ లేదు, కానీ అంటే కొంచెం స్పెసిఫిక్గా పిలిచి ర్యాగింగ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు ఒక లైన్ క్రాస్ చేయలేదు నాకైతే. అది ఐఎమ్ లక్కీ. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ర్యాగింగ్ ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే నేను కూడా ఒబీడియంట్గా ఉండేదాన్ని. సార్ ఓకే సార్, ఓకే సరే అండి, ఏం చేయమంటారు, నాకు రాదండి, ఇదండి అదండి ఏదో ఒకటి అని. సో ఎప్పుడు సీనియర్స్ కూడా చాలా బాగున్నారు నాతో. సో అది ప్రాబ్లం లేదు. అండ్ సినిమా హిట్ అయిందని తెలుసా, ఏమి పెద్ద టైంలో వచ్చేసేసి. బట్ మీకు లేకపోయినా అంటే చుట్టూ ఉన్న వాళ్ళ మార్పు వస్తుంది కదా ఆటోమేటిక్ హిట్ అయిన తర్వాత. అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు మారిపోయి మాకు తెలుసు, మాకు తెలుసు, ఈవిడ మా తెలుసు, మా కాలేజే, మా పక్కింటి ఆవిడ ఇలా అని అనేవాళ్ళు. ఇట్ యూస్ టు ఫీల్ గుడ్. అదే కదా మనకి, దానికోసమే కదా చేసింది కూడా. మాకు ఓన్లీ రెస్పెక్ట్ కావాలి అండ్ గుడ్ పర్ఫార్మర్గా పేరు తెచ్చుకోవాలి. అనవసరంగా అంటే నేను చేయకుండా కాదు, చేసి పేరు తెచ్చుకోవాలి. ఇదే కదా కావాలి, రెస్పెక్ట్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంటే చాలు. డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు, అది మనం చెప్పలేము. ప్రేమించు సినిమా కూడా నంది అవార్డు కదా. సో దాంట్లో అయితే టోటల్గా బ్లైండ్ గర్ల్ కింద. మరి ఎవరన్నా చూసి అంటే జస్ట్ డైరెక్ట్గా ఫాలో అయిపోయారా, లేదంటే దానికి ఏమైనా ప్రిపేర్ అవ్వడం లాంటివి? అంటే ఇప్పుడు చేస్తుంటే అండి, ఇప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ. ఎవ్రీ వన్ అంటే చిన్న క్యారెక్టర్ అవనండి, పెద్ద క్యారెక్టర్ అవనండి, చాలా బాగా ప్రిపేర్ డీటెయిలింగ్ కూడా అలా రాస్తున్నారు డైరెక్టర్స్. అసలు అంటే ఆర్టిస్టులు సేమ్ ఆర్టిస్టులు అయినా వాళ్ళ ఎఫర్ట్ ఇవన్నీ ఇప్పుడు చాలా పెరిగాయి. విత్ లుక్ టెస్ట్ కానివ్వండి, ద వే దే ఆర్ లుకింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఈవెన్ డైలాగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్. ఇప్పుడు వెదర్కి 1 2 3 4 5 చెప్తే ఓకే అనేసి అని ఒక అప్పుడప్పుడు ఒకటి అనేవాళ్ళు కదా. ఇప్పుడు 1 2 3 4 5 కాదు, ఇప్పుడు అందరూ వాళ్ళ డైలాగ్స్ నేర్చుకునే చెప్తున్నారు. అంటే నేను చూసినంత వరకు. సో కష్టపడుతున్నారు అందరూ, చాలా బాగా చేస్తున్నారు. సో ఆ కష్టం అయితే నేను పడలేదు అప్పుడు ప్రేమించుకి. అంటే ఇప్పుడు అదే చేసి ఉంటే ఇంకొంచెం బాగా ఇంకా ప్రిపేర్ అయ్యేవాళ్ళం నాకు అనిపిస్తుంటుంది. అంటే మనం సాటిస్ఫై అవ్వకూడదు. మనము ఏదో చేసేసాము, నేను గ్రేట్, ఇప్పుడు
అది ప్రతి వారం ఒకసారి ఏదో ఒక టీవీలో ఆ సినిమా వస్తుంది, అది చూసినప్పుడల్లా అనుకుంటాను నేను ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఇదేమో అదే ప్రతిసారి అది వేస్తున్నారు. అది బేసిక్గా ప్రతి ఆర్టిస్ట్కి ఉండేదేనండి. మీరు 100% చేసినా 99% అనిపిస్తుంది యాక్చువల్గా. ఇంకా ఇంకా అనేది అది అదే ఇంకా అనే దానికి ఎండ్ ఉండదు నాకు అవును, తెలిసినంత అంటే వరకు. ఆ ఏజ్ లో ఆ అండర్స్టాండింగ్ అంత మెచ్యూరిటీగా చేయడమే. ఆ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు గ్రాస్ప్ చేసిన కొంచెంలో అది చేసాం. అంటే సింపుల్ అండి యాక్చువల్గా. అంటే సినిమా హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. హిట్ అయినప్పుడు మాత్రం ఏంటంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే హిట్ చేస్తారు. అవునండి. మీరు అంటే ఇప్పుడు కూడా దాని గురించి అంతే అంతే ఇదిగా ఇప్పటికీ మేము మాట్లాడతారు. వస్తాం అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు పాత సినిమాలు కూడా వస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు చూడంగానే మనం అరెస్ట్ అయిపోయి చూస్తూ ఉంటాం. అవునవును. అలాంటి వాటిలో అవునవును, ఉండే అది కూడా కేటగిరీ అది. ఉంటుంది. అవును, అది చూస్తారు. అదే నేను అంటున్నాను, అది కూడా చూస్తారు. ఆ పాటలు ఇంకా అవును, కంటేనే చాలా అమ్మ అని అంటే అలా ఆ సాంగ్స్ అవన్నీ ఇప్పటికీ తొలిసారి అన్నీ అసలు కోటి అమ్మ గారు ఒక పాట రేంజ్. అనగానే ఫస్ట్ ఫస్ట్ ఇదే వస్తుంది. అవును, సో మీ సినిమాలు అన్నిటికీ అలా ఉంటుందండి. మనోహరంలో కూడా ఏదన్నా మనకి ఆగస్ట్ 15 ఇలా అంటే అప్పుడు ఖచ్చితంగా భారత మాత అని ఒక పాట ఒక ఉంది. 2-3 సినిమాల్లో ఈ సినిమా ఒకటి ఉంటుంది, ఆ పాట ఒకటి ఉంటుంది అవునవును, కరెక్ట్ అండి. అవునవును. సో అలా ఎవర్ గ్రీన్. అయితే లయ ఒక తెలుగింటి ఆడపడుచు కింద, తెలుగు హీరోయిన్ కింద మంచి సినిమాలు చేసింది. కానీ పెద్ద సినిమాల్లోకి ఎందుకు, అంటే పెద్ద సినిమాలు ఇన్ ద సెన్స్ స్టార్ హీరోస్తో ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఆ బ్యారియర్ ఎక్కడ మిస్ అయింది? నాకు కూడా తెలియదండి, నేను అనుకోవడం పిఆర్ అనుకుంటున్నాను. మ్మ్. అంటే నేను ఎప్పుడూ ఒక పిఆర్ చేసింది లేదు, మనకేమొస్తే అది తీసుకున్నాను, అది వర్కౌట్ అవుతుందా అనేది నాకు తెలియదు. నేను ఇప్పుడు కూడా అంటే నాకు బికాస్ ఇప్పుడు కూడా నేను ఇంకా చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఐ థింక్ అక్కడ మిస్ అది 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 నేను అనుకుంటున్నాను. అంటే మీకు అప్పుడు అనిపించేది కదా, అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఒక మిడి హీరోతోనో లేకపోతే ఒక మంచి కథతో వెళ్తున్నాం, కానీ ఒక స్టార్ హీరోకి అప్రోచ్ అవ్వలేకపోతున్నాం అనేది అప్పుడేమన్నా అనిపించేదా మీకు? అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా, ఏదో ఒకటి వస్తే అని. ఒక బాలకృష్ణ గారి ఫిల్మ్ వచ్చింది, చేసాము, కానీ అది హిట్ అవ్వలేదు. అది హిట్ అయి ఉంటే మేబీ ఆ జోనర్ ఇంకా ఇది అయ్యేది, ఇంకా ఎక్స్పాండ్ అయ్యేదేమో. మరి అది అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. అది అంటే కాకపోతే ఏంటంటే ఫ్లాప్ అయితే ఆర్టిస్ట్ మీదకే వచ్చేస్తుంది. హిట్ అవుతే మరి ఆర్టిస్ట్కి వర్క్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఫ్లాప్ అవుతే వాళ్ళ అకౌంట్కే వెళ్తుంది. సో అలా కూడా అవ్వచ్చు. ఇప్పుడు అవుతే పాపము కొంతమందిని అన్లక్కీ అని ఇదని అదని. అవును, లైక్ గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్. అది అన్ఫార్చునేట్ అండి, అలా చేయకూడదు. అది వాళ్ళ తప్పు ఎట్లా అవుతుంది అంటే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు సరిగా చేశారా లేదా అక్కడ వరకు చూడొచ్చు. ఇంకా మిగతావన్నీ ఇది ఒకటే ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్. పాపం ఆర్టిస్టులు అంటే అది అంటే కాకపోతే అంటే ఆర్టిస్ట్ కాబట్టి నేను వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే అలా అని కాదండి, కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా సెంటిమెంట్స్ మీద వీటి మీద రన్ అవుతుంటుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఎవరు అన్నారని కాదు, ఒక 2 సినిమా హిట్ అయింది అనుకోండి, 1.5 కోటి ఇచ్చేస్తారు. 2 సినిమాలు ఫ్లాప్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్లాప్ అయినాయి కదమ్మా, కోటి కాదమ్మా 50 ఇలా మాట్లాడతారు నేను అనేది. సో ఇండస్ట్రీ కూడా రన్నింగ్ బిహైండ్ ద కలెక్షన్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ అది అసలు అది పక్కన పెట్టద్దాం, అది వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఫ్రీగా చేసామా, ఇది కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే డిస్రెస్పెక్ట్ అనేది, ఎస్పెషలీ వాళ్ళు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్లాప్స్ ఉన్నప్పుడు అప్పుడు డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు బాధేస్తుంది. ఇన్ని రోజులు చేసింది అదేంటిది అది ఎవరైనా సరే, అది ఇండస్ట్రీ అవనండి, ఆడియన్స్ అవనండి, ఎవరైనా అవనండి, ఒక ఆర్టిస్ట్కి ఒక రెస్పెక్ట్, వాళ్ళు అచీవ్ చేసిన దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చు. అయితే మీరు ఎందుకు విజేంద్ర వర్మ సెట్స్లో ఏడ్చారంట? నేనా ఏడ్చారంటే ఏదో బాలకృష్ణ గారు ఏదో కాల్ దొక్కేశారని చెప్పి. లేదు అంటే భయం వచ్చింది. అంటే భయం అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏంటంటే ఒక స్టెప్ ఉంది, 1 2 3 4 అంటే ఒక రెగ్ ముందుకు వేయాలి, ఒక రెగ్ వెనక్కి వేయాలి. ఆయన అంటే నేను ముందున్నాను, ఆయన వెనకాల ఉన్నారు. సో నేను ముందు వేసాను, ఆయన ముందుకు వేశారు. నేను వెనక్కి వేసినప్పుడు ఆయన వేయలేదు. సో నేనేమైందంటే నేను వెనక్కి చూసుకోకుండా నా కాలు వెనక్కి వేసినప్పుడు ఆయన కాలు తొక్కేసాను, ప్రాక్టీస్లో, టేక్లో కూడా కాదు. అప్పుడు సారీ నాకు చూడలేదండి ఇది అంటే, ఆయన ఏమో నా కాలే తొక్కుతాం, అది కూడా ఫస్ట్ డేనే సాంగ్. నాకు ఇంకా అప్పుడే ఫస్ట్ సాంగ్ అంటే ఎనర్జీ ఉండాలి, అండ్ ఒక ట్రావెల్ ఉంటే కొంచెం ఐ థింక్ ఒక ఈజ్ వస్తుంది. ఒక ఆయన అంటే అతి రెస్పెక్ట్ వల్ల కొంచెం డిస్టెన్స్ ఉండేదన్నమాట. ఎందుకు నువ్వు
రోజు నువ్వు ఇలా అంటావు అని అనేవాళ్ళు. కాదు సార్, నీ రెస్పెక్ట్ అవ్వు, బాలే అని పిలు కాలు దొక్కిన తర్వాత ఏమైంది? కాలు తొక్కితే ఆయనేమో నేనేమో సార్ సారీ అంటే, నువ్వు నా కాలు తొక్కుతావా, ఫస్ట్ డే తొక్కుతావా, ప్యాకప్, అసలు ఈ అమ్మాయిని తీసేయండి అన్నారు. నేనేమో నిజంగానే తీసేస్తున్నారు అనుకున్నాను. అంటే ఆయన ఇప్పుడు జోక్ అని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. నేను అసలు ఎంత కూర్చొని పక్కన కూర్చొని నా తప్పలేదు నేను చేయలేదు అనుకుంటూ ఏడ్చాను అనమాట. అంటే తర్వాత అమ్మో ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది, పిలవండి అని చెప్పి ఆయన మళ్ళీ ఏంటి ఇది నిజం అనుకున్నావా, ఇలాంటి బోల్డ్ అంటాను నువ్వు ఎలా ఫీల్ అవ్వకు అన్నారు అనమాట. సో దట్ ఇస్ వాట్. అంటే ఆయన ట్రైంగ్ టు ఈజ్ మీ అనేది నాకు తెలియలేదు. నేను చాలా ఏంటంటే ఏది చెప్తే అదే వర్డ్ నేను పట్టుకుని అలా పిన్ పాయింటెడ్ చేసేవాళ్ళు. అంటే ఆ పట్టుకుని అదే నమ్మేస్తాను ఇప్పుడు కూడా. అదే జోక్ చేశారు వీళ్ళు అని తెలుసుకునే అనేది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో ఇది జోకు అని కొంచెం తెలియడానికి టైం పడుతుంది. ఎస్ అయితే మొత్తానికి తర్వాత మరి అంటే తెలుగు అమ్మాయి అనేసరికి ఇంకొంచెం ఉంటుంది కదా ఆయనకి, అంటే నీ మర్యాద ఆపని అన్నారు, బట్ తెలుగు అమ్మాయి అనేసరికి ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడారు. ఆయన అందరితోనూ బాగా మాట్లాడతారు, అందరితోనూ బాగుంటారు, ఇప్పుడు కూడా బాగుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే కూడా అమ్మా లయ ఎలా ఉన్నావు అని అంటే కొంచెం టైం పడుతుంది రికగ్నైజ్ చేయండి, బికాస్ ఆఫ్టర్ మళ్ళీ అంటే ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటాం సో అందుకని రికగ్నైజ్ చేసినప్పుడల్లా అదే అఫెక్షనేట్గా అదే అందరితోనూ అదే. అదే ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది కదా రీసెంట్గా, ప్లస్ అంటే ఎవరికి ఇంతకు ముందు మీరు చెప్పినట్టే ఆయనకు కూడా రాస్తారు, ఎప్పుడు బాలకృష్ణ కనపడినా అదో బాలకృష్ణ మళ్ళీ కోపం వచ్చింది, అదో కొట్టేశాడు, ఇరిటేషన్ వచ్చింది, కొట్టేసి ఇదే అదే చెప్తున్నాను కదా. అంటే మీరు దగ్గరగా చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది, అరే ఎందుకు ఇలా రాస్తున్నారని మీకు అనిపిస్తుంది. రీజన్ లేకుండా కోపం రాదు, అదవుతే నేను చెప్పగలను. చూసారా ఆయన కోపం ఎప్పుడన్నా చూసారా మీరు సెట్స్లో? కోపడతారండి, అంటే మమ్మల్ని మేమంతా కరెక్ట్ గా వెళ్తాం కదా. ఇప్పుడు టైంకి రాకపోతే ఇప్పుడు షూటింగ్ లేట్ అయిపోతుంది, ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు అనాలి కదా, ఎవరినో ఒకరు అంటారు. అందుకని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎందుకంటే షూటింగ్ అనేది నాట్స్ ఒక 100,000 వేల అయిపోయింది కదా, రోజు కొన్ని లక్షలు ఖర్చు కదా. స్కూలింగ్ ఈజ్ ఫ్రమ్ ఎన్టీ రామారావు గారు అండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిన సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ అది మా అందరికీ అలవాటు చేస్తున్నారు. అది తప్పు కాదు కదా. సో మేము అవన్నీ నేర్చుకున్నాము. కరెక్ట్గా టైంకి రావడం అనేది ఇంపార్టెంట్, అది ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మేము సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు పర్లేదులే అని అనుకోవడానికి లేదు, ఇప్పుడు నేనే ఫస్ట్ ఉంటాను అందరికంటే. యాక్చువల్లీ ఎవరు రాకముందు, అసలు మేనేజర్స్ కూడా రాకముందు నేను వెళ్ళి కూర్చొని అక్కడ కార్లో వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నా షూటింగ్. సో అంటే అది డిసిప్లిన్ అంతే, అది అలవాటు అలా చేసుకున్నాము. అది ఐ థింక్ అది వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాము. అయితే మీరు వేరే కన్నడగా కూడా చేశారు కదా పునీత్ గారితో. అవును. అది అన్ఫార్చునేట్లీ అసలు అంతా ఫిట్గా ఉండే వ్యక్తి ఒక్కసారిగా లేడు అనేసరికి మొత్తం అందరికీ అంటే ఏ కారణం అంటే ఏ రిలేషన్ లేని వాళ్ళు కూడా మొత్తం ఏడ్ చేసేది అంతా. సో ఎలా ఉండే పునీత్ గారితో, ఎలా ఉండేది మీకు అప్పుడు ఆ టైంలో, ఆ సినిమా టైం? అంటే నేను ఎక్కువ చేయలేదు కానీ నేను యాక్చువల్లీ రాజ్ కుమార్ గారి సన్ శివరాజ్ కుమార్ గారు ఆయనతో చేశారు ఒక సినిమా. ఆయనతో యాక్చువల్లీ రెండు చేశారు. ఈయనతో చిన్న, అది కూడా ఒక గెస్ట్ రోల్, కానీ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఆయన అంటే ఏంటండి అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది తెలుస్తుంది. అంటే అది వెరీ ఇంపార్టెంట్, అవి నేర్చుకునే వాళ్ళం మేము కూడా. ఎంత పెద్దగా ఉన్నా మనం మంచిగా ఉండాలి, ఆయన మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు, అవన్నీ వాళ్ళకి ఎంతసేపు ఏదైనా అలా అనడానికి బట్టి అనవసరంగా ఎప్పుడూ అనేవాళ్ళు కాదు. సో చాలా బాగుండేవాళ్ళు. అండ్ నేను కొంచెము రెస్పెక్ట్ వస్తే నేను కొంచెం మాట్లాడను ఎక్కువ. నా రెస్పెక్ట్ ఇస్ నాట్ టాకింగ్ అనమాట. అంటే వాళ్ళు విసిగిస్తున్నానేమో అనే ఫీల్, వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో వాళ్ళ, అంటే నేను మరీ సరే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏదో తెలుసుకోవాలని ఉంటుంది, ఏదో ఒకటి అడుగుతానేమో, అప్పుడు వాళ్ళు అనవసరంగా ఇబ్బంది ఫీల్ అవుతారేమో అని క్వైట్గా ఉంటాను, ఏం మాట్లాడను. వాళ్ళు మాట్లాడితే దానికి ఆన్సర్ ఇచ్చి దానికి అప్పుడు యాక్టివ్గా, కానీ వాళ్ళు మాట్లాడే వరకు వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు విసుగ్గా ఉన్నారా, ఎలా ఉన్నారు అని చూసుకుంటాను అనమాట మాట్లాడే ముందు. సో దానివల్ల నేను క్వైట్గా ఉంటాను. ఆయన ఈ అమ్మాయి అసలు మాట్లాడుతుందా అని అనేవాళ్ళు అనమాట. అంటే సో ఎప్పుడు
మాట్లాడేదాన్ని కాదు, అంటే నా అంతటి నేను వాళ్ళు మాట్లాడేదాన్ని. సో అది దే యూస్ టు మేక్ మీ టాక్. ఈ అమ్మాయి అసలు మాట్లాడితే వినాలని ఉంది, ఇది పునీత్ గారు అనేవాళ్ళు. సో అలా అనమాట. సో చాలా చాలా అంటే ఏంటంటే వీళ్ళందరూ దే ఆర్ ఆల్ నైస్ పీపుల్. అది ఆ నైస్నెస్ మనం అందరం నేర్చుకున్నాం, అలా ఉండాలి. అయితే సింహాద్రి రీమేక్ కదా మీరు చేసింది? అది విజయకాంత్ గారు రీమేక్ కదా. మరి అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఒక క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, దానికి మనం టచ్ ఇవ్వడానికో లేదా డైరెక్టర్ చెప్పిన దానికి మనం ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ ఒక రీమేక్ ఒక కల్ట్ క్లాసిక్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం వేరే విధంగా చేసినా కూడా ఇది అలా లేదే అంటారు. యాజ్ ఇది చేసాం అనుకోండి, అలాగే చేసింది, దీంట్లో కొత్తదనమే ఉందంటారు కదా. సో మరి ఆ సినిమాకి పర్టికులర్గా భూమిక గారిని ఏమైనా ఫాలో అయ్యి చేశారా లేకపోతే ఎలా? అన్ఫార్చునేట్లీ నేను ఆ సినిమా ఇప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు సింహాద్రి అంటే నాకు అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇమిటేట్ చేయడం రాదు. అది నాకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, లాట్ ఆఫ్ యాక్టర్స్ కెన్ ఇమిటేట్, నేను మరి ఇమిటేట్ చేయలేను. అది మరి ప్లస్ మైనస్ నాకు తెలీదు, నాకు తెలీదు. నేను అందుకని నేను చూసినా యూజ్ లేదు, అందుకని నేను ఇమిటేట్ చేయలేను. సో అదొకటి. అండ్ దెన్ ఏంటంటే ఆయన స్టోరీ కూడా విజయకాంత్ గారు కొంచెం పెద్ద హీరో కాబట్టి మార్చి కొంచెం అంతా ఏదో మారిపోయింది. ఇట్స్ నాట్ అంటే ఇది అలా లేదు. సో చూడమని కూడా ఆయన చెప్పలేదు, చూడమంటారా అని కూడా అడిగితే అక్కర్లేదమ్మా, మనం అది అలాగే చేయట్లేదు, కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఇవి ఏమి ఉండట్లేదు అని చెప్పి లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయిపోయాయి. సో అందుకని నేను పెద్ద చూడలేదు. కానీ అంటే చూడలేదు అనేది కరెక్టో కాదో నాకు తెలీదు, ఆ టైం అయితే చూడలేదు. కానీ అది అన్నీ మార్చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే రీమేక్ ఏదైనా సరే, ఇప్పుడు ఆర్టిస్టే కాదు, ఈవెన్ డైరెక్టర్స్కి కూడా ఇదే ఛాలెంజ్. అంటే ఇది ఒకటి హిట్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్లో వాళ్ళనే చూపించుకోగలం. ఇంకొకళ్ళు చేశారు అంటే వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ గారు చేసినా కూడా వాళ్ళని ఏదో ఒకటి అంటారు. అంటే బికాజ్ అది ఒరిజినల్ ఇస్ ఆల్వేస్ ఒరిజినల్ అండి, అంతే, ఇంకేం చేయలేం. బికాజ్ మనం అది అలా యాక్సెప్ట్ చేసాం, అది అంతే. టైం చేంజెస్ ఇప్పుడు ఇక ఆ ఛాన్స్ లేదులేండి ఇప్పుడు, ఎందుకంటే ఓటీటీ వచ్చిన తర్వాత 6 లాంగ్వేజెస్ 7 లాంగ్వేజెస్ వచ్చేస్తున్నాయి, లేదంటే ఒరిజినల్. సో కాబట్టి ఇంకా దాన్ని రీమేక్ అనే ఆలోచనే చాలా తక్కువ, ఏదో 1-2 అక్కడక్కడ 1-2 సినిమాలు తప్ప మొత్తం. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు స్పాన్ పెరుగుతుంది, అంటే లయ అంటే తెలుగులోనే చేస్తుందని లేదు, వేరే అంటే ఇండియన్ లాంగ్వేజే కాదు, చైనా వాళ్ళు కూడా రేపొద్దునే లయ అంటే గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు కదా, చెప్పలేదు. అంటే వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఎవరు తెలుసు, కొరియన్ సినిమాలన్నీ ఎగబడి చూసేస్తున్నాం. అదే అనుకుంటున్నాను, వీళ్ళు ఎవరు చూసేస్తున్నారు దీన్ని. అంటే నాకు కొంచెం ఏంటంటే కనెక్ట్ అవ్వనేమో నేను చూడలే, అసలు అటెంప్ట్ కూడా చేయట్లా. అంటే కనెక్ట్ అవుతానో లేదో, అదే అసలు అంటే స్టోరీస్ తోటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్క్విడ్ గేమ్ అని ఉంటుంది, ఏం తెలుసు, ఎవరికి తెలుసు. ఇప్పుడు మనీ హీస్ట్ వస్తుందంటే సెలవులు పెట్టుకుంటున్నారు, ఆ రోజు వచ్చిన రోజునే చూడాలి నేను ఓటీటీలో, అది అలా కూడా ఉన్నాయి. సో అలా అయితే మరి తెలుగు హీరోయిన్, తెలుగులో మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, తర్వాత ఒక స్పాన్ మలయాళం తమిళ సినిమాలకు ఎక్కువ వెళ్ళినట్టున్నారు కదా, ఎందుకని ఆ టైం? అంటే అండి ఒక ట్రాన్సిషన్ ఫేజ్ వస్తుందని నాకు అనిపించింది. ఏంటంటే నేను ట్రెడిషనల్గా ఒక హోమ్లీ రోల్స్ చేస్తూ ఉన్నదాన్ని సడన్గా నేను కూడా కొంచెం గ్లామర్ చేయాల్సి వచ్చింది, కొంచెం చేంజ్ అయ్యా నేను కూడా. అది నాకు అంత ఎక్కలేదు. నేను నన్ను అలా చూసుకోవడం, జనాల సంగతి నాకు తెలియదు. ఐ నెవర్ ఆస్క్డ్. అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా ఉంటే మనం తింటే వాళ్ళేమో మనకు తెలియదు. బట్ నేనైతే నేను అలా యాక్సెప్ట్ చేసుకోలేక, అలా అని ఉండి మనము ఇలాగే చేస్తామంటే కుదరదు. బికాస్ చేంజ్ అవుతుంది, ట్రెండ్ చేంజ్ అవుతుంది. ట్రెండ్తో ఫాలో అయ్యి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. అది ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో నేను ఇరుక్కుపోయాను. నా మైండ్ సేయింగ్ డోంట్ డూ ఇట్, బట్ అది చేయాల్సి వచ్చేలాగా ఉంది. సో అప్పటికి 2-3 చేసిన తర్వాత ఇంకా నాకు అది నచ్చక తమిళ్ అండ్ మలయాళం నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయని అక్కడికి వెళ్ళాను. అంటే అది కంటిన్యూ చేస్తుండేదాన్ని లోపల. మ్యారేజ్ విజేంద్రవరంలో కూడా అది కొంచెం అదే మీరు అన్నట్టు గ్లామరస్గా కనిపించడం అవన్నీ తప్పదు కదా. అప్పుడు సిమ్రాన్ గారు వీళ్ళందరూ చేసేవారు, ఆయనతోటి చేసేవాళ్ళు. మనము అంటే ఆ లెవెల్లో చేయకపోయినా కొంచెం ఆ స్టైల్. అదే వెళ్ళాలి. సో అంటే మీకు అది నేను ఏమీ ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వడం అని కాదు, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 1-2 చేశానని చెప్పి,
మీకు ఆ మైండ్ డోంట్ సే అని చెప్పిందా, లేకపోతే ఇంట్లో నుంచి కూడా ఏమన్నా వచ్చిందా మీకు? అంటే ఇంట్లో పాపం ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా లోపల అనుకునే వాళ్ళు కాదు, బయటకు చెప్పేవాళ్ళు. బికాజ్ అది ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు కెరియర్లో వచ్చి నువ్వు చేయొద్దు అని ఎవరైనా అంటే చెప్తుంటే ఇప్పుడు మన తెలుగు ఇప్పుడు వేరే ఫ్యామిలీస్ ఇప్పుడు తెలుగు ఫ్యామిలీస్ అనేసరికి ఏంటంటే ఎలా ఉంటుంది అంటే మన గురించి కన్నా కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, చుట్టాలు ఏమనుకుంటున్నారు, పక్కలు ఏమనుకుంటున్నారు, రేపొద్దున పెళ్లి కావాల్సిన ఇలాంటి 10 వస్తాయి కదా. నేననేది అంటే వాళ్ళకి ఎప్పుడు భయం ఉండేది పెళ్ళి అవుతుందా లేదా మా పేరెంట్స్కి. అంటే అదో ఫిలిం ఫీల్డ్లో ఉంది, పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా ఇదా, లేకపోతే ఏదైనా అనుకుంటారా ఏంటి, అసలు అవుతుందా అని టెన్షన్ ఒకటే నడుస్తూనే ఉంది వాళ్ళకి పాపం. అది అది నేను ఎంత చెప్పినా, నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఎంత మంచి పేరు తెచ్చుకున్నా అది హెల్ప్ అవ్వలేదు. ఆ ట్రెండ్స్ ప్రెషర్ అవుతే ఉంది కానీ అది అంటే సినిమా అంటే ఇంకా సినిమా అనేది ప్రొఫెషనల్గా అందరూ థింక్ చేయడం మొదలు పెట్టేసారు. సో బిగినింగ్లో ఉన్న ఇన్హిబిషన్ స్వయంవరంకి వాటిలో చాలా చాలా చేయను, అది చేయను, ఇది చేయను, వాళ్ళతో ఇది చేయను, ఇది పెట్టడానికి లేదు, మీరు ఇది చేయడానికి లేదు అని మా నాన్నగారు. నేను అనుకున్నాను ఈ పెద్ద హీరోయిన్లు సావిత్రి గారు కూడా ఇలా అనుండరు, అంటే వాళ్ళు కూడా ఇలా అనుకుంటారు. మా నాన్న ఇది చేయరు, అది చేయరు, అది చేయరు అంటే పాపం వాళ్ళు ఏం అనలేదు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు అవుతే పిచ్చి తిట్లు తిట్టి నువ్వు అస్సలు ఇవ్వడమే ఎక్కువ పో ఇక్కడ నుంచి అనేవాళ్ళు. అసలు ఎవరు మీరనేవాళ్ళు? మీ నాన్నగారు? మా నాన్నగారు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఫస్ట్ లో. ఆయన ఉండకూడదు, హగ్లు ఉండకూడదు, ఇలా టచ్ ఉండకూడదు. ఎలా అవుతుంది సినిమా? ఓకే అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టమంటే పెట్టిన తర్వాత మా నాన్నగారు వద్దన్నారు కదా, నేను చేయను అని. అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, అలాగా చెయ్యాలమ్మా, ఎందుకంటే అది జమ్మా ఇది అంటే అంటే స్టార్ట్ చేసినప్పుడు 16 అయ్యేసరికి 17 హాఫ్ అయిపోయి రిలీజ్ అయ్యేసరికి. సో ఆ ట్రాన్సిషన్ అంటే దట్స్ ఏజ్ వెరీ యంగ్ కదా. సో వాళ్ళు నా టాంట్రమ్స్ అన్ని ఈ అమ్మాయిని ఇంత చిన్న అమ్మాయిని నేను చైల్డ్ లేబర్ కింద నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు అనేవాళ్ళు. వేణు గారు అనేవాళ్ళు, ఈ అమ్మాయిని చైల్డ్ లేబర్ నన్ను ఈ అమ్మాయిని పెట్టే అంటే నవ్వుతూ అనేవాళ్ళు అనమాట. సో ఆల్ దట్ అంటే కొంచెం మేము చాలా గొడవ చేసాను. అంటే బికాస్ ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో మాకు తెలీదు, వాట్ ఈస్ ఇట్ తెలీదు, అసలు ఇది ప్రొఫెషనల్ అనుకోలేదు, అసలు మేము వెళ్దాం అనుకోలేదు. ప్రిపేర్ అవుతే వేరే విషయం. సో ఏది ఎవరు జరిగిపోయింది యాక్సిడెంటల్, అంటే యాక్సిడెంటల్ అండ్ అది అలా నడిచిపోతే నెక్స్ట్ అలా. అంటే ఇప్పుడు మీరు చేశారు బాగానే ఉంది, మీ పేరెంట్స్ వాళ్ళకంటే ఇప్పుడు మొత్తం సొసైటీ ఎలా తయారైందో అప్పుడు మీ పేరెంట్స్కి అలా ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే సినిమా అనేది ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది సొసైటీలో, ఒకప్పుడు ఇంత ఉండేది కదా, అవేర్నెస్ ఉంది. బట్ కాకపోతే అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం ఓకే కానీ, బట్ భర్త కింద వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్లస్ డాక్టర్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన ఆయన యాక్సెప్ట్ చేయడం అదే ఒక ఇది కదా. అవునండి, అది ఎందుకంటే కొంచెం మా హస్బెండ్ అండ్ మా మదర్ ఇన్ లా ఎస్పెషల్లీ, అంటే హస్బెండ్ కూడా ఇప్పుడు నా జనరేషన్ కాబట్టి కొంచెం ఇస్ ఓకే, మదర్ ఇన్ లా ఇస్ నెక్స్ట్ ముందు జనరేషన్ కదా, వాళ్ళు అలా అంత బ్రాడ్ మైండెడ్గా ఉండి యాక్సెప్ట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఆవిడ ఇప్పుడు కూడా చాలా బ్రాడ్ మైండెడ్, ఇప్పుడు కూడా. ఎందుకంటే ఏది నువ్వు ఇది చెయ్యాలి అని ఇప్పటి వరకు నాతో ఎప్పుడు చెప్పలేదు. ఏ విషయంలోనూ, ఇంత చిన్న విషయంలోనూ ఇది చేస్తే బాగుంటుంది, నీకు అవుతుందా, ఇదే ఆ అడగడంలోనే నాకు నో చెప్పలేను. ఎందుకంటే అంత మంచిగా అడిగితే ఎలా చెప్తాను? పాపం అంత మంచిగా అడిగా చేసేద్దాం అన్ని ఆవిడ ఏం చెప్తే అది చేసేయాలనిపిస్తుంది, ఎప్పుడు నో చెప్పాలి అనిపించదు అనమాట. సో అలా ఉండే అంటే వాళ్ళు మాట్లాడడం కూడా చాలా మర్యాదగా మాట్లాడి చక్కగా మాట్లాడి. సో ఇట్స్ వెరీ నైస్. అంటే అది కూడా అంటే నేను అత్తగారు అవుతే అత్తగారిని ఫాలో అవుతాను. అమ్మాయిన తర్వాత ఏమో అమ్మని ఫాలో అయ్యారు, ఇప్పుడు అత్త అయితే కనుక అత్తని ఫాలో డెఫినెట్ గా అది ఆవిడకే ఎన్నిసార్లు చెప్పాను. అత్తగారు అంటే మీలాగే ఉండాలి,
అందరికి మీకు స్కూల్ పెడతాను ఆగండి. మరైతే మరి మీ పిల్లలు చూస్తారు మీ సినిమాలు చూసాను కామెంట్స్ చెప్తుంటారు, రివ్యూలు చెప్తుంటారు వాళ్ళు అంటారు వాట్ ఈస్ దిస్ హెయిర్ స్టైల్ మామ్, ఇదేంటిది ఇలా ఉంది అంటారు. ఈ డ్రెస్ ఏంటో నువ్వు అని నేను చెప్తాను. నా ఫీలింగ్ అన్ని మీరు చెప్పేయకండి బయటికి. ఎందుకంటే ఇప్పుడు ఎంత బాగుంటున్నాయి అవుట్ఫిట్స్ కానీ మేకప్ కానీ. అంటే బట్ట కాదు అంటే ఇప్పుడు వెళ్ళి కూర్చునేదాన్ని ఇలా అంటే ఇప్పుడు కూడా కొంచెం అలాగే అనుకోండి. అంటే పెద్ద ఇది అని అంటే ఒపీనియన్స్ చెప్పి ఏదో చేయండి అని అని చెప్పాను. సో ఏంటంటే కూర్చుంటాను అంటే కొంచెం అంటే కొంచెం వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళు ఏదో చేసేవాళ్ళు, డైరెక్టర్ని అడిగేవాళ్ళు ఏం చేయమంటారు డైరెక్టర్ గారిని అడగండి, దిస్ ఇస్ మై ఆన్సర్. మామూలుగా అయితే చెప్తారు కానీ నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడగండి, ఆయన ఏదో చెప్పేవాళ్ళు పోనీటైల్ వేయండి, ఈయన పోనీటైల్ వేసేవాళ్ళు. పోనీటైల్ బాగుందా, ఇది హైట్ ఉందా, ఇది చూసుకోండి, ఇది బాగుందా, ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమో నాకు తెలీదు అంటే చేసేయండి. లేదా అది ఏంటంటే పొద్దున్నే లేపేసేవాళ్ళు కదండి. సో ఏంటంటే పొద్దున్నే లేపేసేయడం వల్ల సగం నిద్రపోతూ వేసుకున్నా. మేకప్ ఎవరైనా నిద్రపోతే వేసుకుంటారా? ఆ మేకప్ ఆయన ఎంత తిట్టేవాళ్ళు. మేకప్ అంటే రెస్పెక్ట్ లేదు నీకు, రెస్పెక్టా ఎందుకు, నేను చక్కగా కూర్చున్నాను, నేనేం చేయట్లేదు కదా, నేను ఏమీ చేయట్లేదు కదా అంటే నిద్రపోకూడదు. ఓహో నిద్రపోకూడదు. సో తర్వాత నుంచి నిద్రపోకూడదు కానీ నిద్ర వస్తుంది ఎందుకంటే ఇలా అంటుంటారు కదా, బాగుంటుంది మసాజ్ చేసిన ఫీలింగ్. అంటే ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి ఇప్పుడు అందరూ తెలుసు కానీ అప్పుడు తెలీదు. అంటే ఇవన్నీ డిస్రెస్పెక్ట్. మేకప్కి రెస్పెక్ట్ అని, మేకప్ వేసుకోవడమే తెలీదు, దానికి రెస్పెక్ట్ అని కానీ ఇదని కానీ ఎందుకు అని దాని మీనింగ్ ఏంటని తెలియదు. సో మీ పిల్లలకు తెలుసా అంటే ఇంత పెద్ద హీరోయిన్, ఇన్ని హిట్ సినిమాలు, అదంతా వాళ్ళకి ఇప్పుడు కాన్షియస్? అంటే నేనేం పెద్ద చెప్పలేదు. సో వాళ్ళు ఎప్పుడైనా సినిమా చూస్తే మ్యామ్ దిస్ ఇస్ యూ కదా అని అంటూ ఉంటారు. పెద్ద వాళ్ళకి నేనేమి అంటే చెప్పలేదు. నాకంటే ముందు నేను యాక్చువల్లీ ఆల్ మై సీనియర్స్ యాక్టర్స్ అందరి గురించి చెప్పాలి. నాది కంటే వాళ్ళకి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అంతా స్టార్ట్ చేసి వాళ్ళందరూ తెలియాలి అని నా ఫీలింగ్. మరి ఆఫీస్లో ఇక్కడ అంటే చుట్టుపక్కల ఇంతమంది మేకప్ కావాలంటే ఒకళ్ళు, భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలంటే ఒకళ్ళు, ఇంత స్టాఫ్ ఉంటారు. ఆఫీస్ అంటే మొత్తం మనమే చేసుకోవాలంటే ఏది కావాలన్నా. సో మరి ఎలా ఉండేది ఆ ట్రాన్స్ఫర్మేషన్? అది చూసినప్పుడు మీకు ప్లస్ 8 hours ప్లస్ 8 hours వరకు చేయాలి. 8 hours ఐటీలో ఇంకెక్కువ ఉంటుందేమో కదా. 8 hours ఎక్కడ, 8 hours చేస్తే లక్కీ మేము. 8 hours ఉండదు, పడుకున్నంతసేపు చేయాలి. అది 8 hours అఫీషియల్లీ దే విల్ పే. అఫీషియల్లీ 8 hours ఆఫీస్లో 8 hours వరకు ఉండాలి. తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ అదే చేయాలి. మన రెస్పాన్సిబిలిటీ అనుకోండి, మనం చేయాలి కదా. మనం ఎవరు చేస్తారు, లేదా ఎవరో చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటుంది. మరి ఎలా ఉండేది ఇది అంటే అంత ఫ్రీడమ్గా ఒక క్రియేటివ్గా చేసి ఇటు వచ్చేసరికి ఇలా ఉంటే? అంటే నేను ఇప్పటికీ మైండ్లో నేను ఆర్టిస్ట్, నేను సెలబ్రిటీ అని ఫీలింగ్ లేదు. మీరు అంటే అది మంచిదో కాదో నాకు తెలియదు. చాలా మంది ఇలా ఎందుకుంటున్నావు, నువ్వు అలా ఉంటే నిన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు, నువ్వే నిన్ను రెస్పెక్ట్ చేసుకోవట్లేదు. నేను రెస్పెక్ట్ చేసుకోకపోవడం కాదు, అంటే ఆర్టిస్ట్ అయితే ఏంటి ఎక్స్ట్రా అని నా ఫీలింగ్. దట్ ఈస్ అబౌట్ మీ. నువ్వు ఆర్టిస్ట్ కరెక్ట్, దట్ ఈస్ గ్రౌండెడ్నెస్. అంటే రెస్పెక్ట్ చేసుకోలేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక పునీత్ రాజ్ కుమార్ అంటే ఆయన వచ్చి మీతో మాట్లాడాలంటే ఆయన నేను పునీత్ అని అనుకోడు. ఆయన లేదు, ఆయనకి వెళ్ళి క్యారవాన్ లో కూర్చోవచ్చు. అదే అంటున్నా, అందుకనే వచ్చి మీతో మాట్లాడారు. ఇప్పుడు బాలకృష్ణ ఎవరైనా ఇప్పుడు మీరు పనిచేసిన వాళ్ళందరూ మీరు అన్నారు కదా వాళ్ళు గ్రేట్ అయ్యారంటే కారణం ఏంటంటే వాళ్ళు గ్రౌండెడ్గా ఉన్నారు కాబట్టి. మీకు ఆ గ్రౌండెడ్నెస్ ఉంది. అవునండి, అంటే అది ఒక్కటి మాత్రం నేను నా సీనియర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నీకు పేరు ఉన్నప్పుడు వాల్యూ ఇస్తారు, నీకు పేరు పోయినప్పుడు వాల్యూ ఇవ్వరు. అంటే కావాలా నన్ను మేబీ ఇంకొకళ్ళకి వాల్యూ ఇవ్వడం మొదలు పెడతారు కాబట్టి నువ్వు సైడ్ అయిపోతావు. సో అది నేను చాలాసార్లు నా సీనియర్స్ కావడం చూశాను, నాకు కూడా వస్తుందని నాకు తెలుసు. అది చిన్నప్పటి నుంచే అది నేను అది గ్రాస్ప్ చేశాను. సో అందుకని నేను ఎప్పుడు ఎవరైనా పొగిడినా కూడా ఇప్పుడు నేను థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అని అనుకుంటాను. కానీ అది హెడ్కి వెళ్ళదు. నేను బిలీవ్ చేసే వరకు వెళ్ళదు. నేను సాటిస్ఫై, మీరు ఎంత ప్రేమించు బాగుందని చెప్పినా
నేను ఆ సినిమా చూడాలంటే నేను కొంచెం సినిమా ఉంటే నేను పారిపోతాను, ఆ సినిమా వేసినప్పుడల్లా నేను పారిపోతాను. మీరు ఎంత బాగుందని చెప్పినా, చాలా మంది బాగుందని చెప్పినా నాకు అది కొంచెం నాకు అవార్డే వచ్చినా నేను కొంచెం అది ఎంబారస్ ఫీల్ అవుతాను. నేను ఇంకొంచెం బాగా చేయాల్సింది, ఇది సరిగా చేయలేదు నేను అంటే. ఇప్పుడు నాకు ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ బెటర్. అదేంటంటే అలా అనమాట. సో మరి ఐటీలో చేసినప్పుడు టీఎల్ వరకు వెళ్ళారా? టీమ్ లీడర్ అంటే తప్పదు ఇక రావాల్సిందే, మళ్ళీ పెట్టి తెరవాల్సిందే. ప్రాజెక్ట్ లీడ్ వరకు ఉంది. అండ్ నేను ఆఫ్ షోర్ ఆన్ సైట్ అంతా నేను యాపిల్లో పనిచేస్తున్నప్పుడు, అది యాపిల్ ఇస్ మై క్లయింట్ అనుకో, విప్రోకి పనిచేస్తూ యాపిల్ ఇస్ మై క్లయింట్. యాపిల్ మేనేజర్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నేను ఎన్పిఐ అనే కొత్త న్యూ ప్రోడక్ట్ లాంచ్ దాని మీద వర్క్ అంటే ఆన్లైన్ స్టోర్ మేనేజ్ చేస్తూ అది అన్నమాట చేయాలి. దట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పటికి వెబ్సైట్లోకి మన ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేయాలి ఆన్లైన్ స్టోర్. సో అది మొత్తం టెస్టింగ్ కి మొత్తం లీడ్ అనమాట ప్రాజెక్ట్ మొత్తం. అండ్ దెన్ ఇక్కడ ఆఫ్ షోర్ ఆన్ సైట్ లీడ్. అంటే ఓన్లీ సినిమాల్లోనే కాదనమాట, అలా అక్కడ కూడా షైన్ అయ్యారు. అంటే లేదండి, ఇన్ని ఇయర్స్ అయ్యాక అందరూ అవుతారు. ఇప్పుడు అంటే అందరూ అంటే అందరూ కాలేరుగా, ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు అందరూ అయ్యారు వీళ్ళు కాలేరు కదా. సో అందరూ అవుతారులేండి, అంటే ఇది అంటే ఓవర్ టైం అవుతారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు లైమ్ లైట్లో ఉన్నప్పుడు, సినిమాలో చేస్తున్నప్పుడు, అందులో ఫీమేల్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఏంటంటే ఈ రూమర్స్, తర్వాత ఈ వాళ్ళతో తిరుగుతాయి, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. బట్ మీ విషయంలో రాలేదు అవి? లేదండి, లేదు. అదే నేను అంటున్నాను. అంటే ఆ టైంలో ఉన్నప్పుడు ఐ థింక్ నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. మీ టైమే కాదు, మీ టైం కన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి అవి. అవును, అంతకు ముందు నుంచి కూడా. అంటే కానీ ఏంటంటున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు కూడా వెళ్ళను. ఇప్పుడు కూడా నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 4 ఫ్రెండ్స్ అని వెళ్తాను. ఇప్పుడు కూడా పబ్కి రమ్మంటే నేను వెళ్ళను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఊరికేనే కూర్చున్నా కూడా నేను డ్రింక్ చేశాను అని అనుకుంటాను. ఎవరో ఇన్స్టాగ్రామ్ లో తీసి పెడతారు, అది ఏంటో ఎవరికి తెలియదు. ఛాన్స్ ఇవ్వడం, ఏమి చేయకుండానే ఏదో రాస్తున్నాను. ఇప్పుడు నేను అవసరమా? అందుకే నేను ఎందుకు వెళ్ళాలి, పబ్కే ఎందుకు వెళ్ళాలి? సో నేను ఐ టోల్డ్ దెమ్ విల్ గో టు రెస్టారెంట్. కానీ అవి ఏంటంటే కాంట్రవర్షియల్ స్పేస్లో. బట్ యూఎస్లో ఉన్నప్పుడు కూడా అది పాసిబుల్ అయ్యేదా మీకు? అలాగా నేను ఎక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళను అని చెప్పడం పాసిబుల్ అయ్యేదా? అసలు మేము వెళ్ళేవాళ్ళం కదా. అసలు యూఎస్లో పబ్బుల్ కల్చరే పెద్ద మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి లేదు. వేగస్ వెళ్ళినప్పుడు మాత్రం, బికాస్ అది దట్ ఈస్ హౌ ద అట్మాస్ఫియర్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పబ్ లాగే ఉంటుంది. రెస్టారెంట్ విత్ బార్ ఉంటుంది. సో అక్కడ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రెస్టారెంటే మామూలుగా మీకు విత్ బార్. సో అది వేగస్ అంటే వేరేగా ఉంటుంది. గోవాకి వెళ్తే షార్ట్ లేసి తిరిగినట్టు. గోవా వెళ్తే గోవా అదే మొత్తం అందరూ షార్ట్ చేసుకుంటారు, మంచిగా ట్రెడిషనల్ గా ఇట్లు అని చెప్పి. అదే అంటున్నాను నేను, గోవాలో అలా చేస్తే చూస్తారు వెరైటీ ఏంటి ఇలా అని చెప్పి. అక్కడ అందరితో పాటు షార్ట్స్ చేసి తిరిగితే గొడవ ఉండదు. షార్ట్స్ నెక్స్ట్ జన్మలో వేసుకున్నాను, ఈ జన్మకి దిస్ ఇస్ ఇట్. ఇది ఒక డ్రెస్ కోడ్ ఫామ్ అయిపోయింది. ఇంకా అంతే. నేను చూసుకోలేను. మీరు మా విజయవాడ అమ్మాయిని మారు. అవును, అంటే ఫస్ట్ లో ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటేనే, మళ్ళీ లూజ్ హెయిర్ వేసుకోవాలంటే అందులో చాలా ఏళ్ళ వరకు నేను అసలు లూజ్ హెయిర్ వేసుకుని ఒక ఈవెంట్కి వెళ్ళలేదు. అంటే యాక్ట్రెస్ గా పేరు, నా అవార్డ్ ఫంక్షన్ కూడా నేను జడేసుకున్నాను. లూజ్ హెయిర్ కూడా వేసుకోలేదు. లూజ్ హెయిర్ వేసుకుంటే తప్పు అని ఒకటి ఫీలింగ్ అనమాట. సినిమాలో మేబీ వాళ్ళు వేసారు కాబట్టి చాలా ఏళ్ళు వాళ్ళు ఏం వేస్తే అది వేయించుకున్నాను. తర్వాత ఓహో మనం కూడా చెప్పచ్చు అంటే డిస్రెస్పెక్ట్ వాళ్ళకి అని నా ఫీలింగ్ అనమాట. సో మనం కూడా చెప్పచ్చు, ఓహో ఇలా కాదు అని తెలుసుకుని మనం ఇలా మోల్డ్ అయ్యే లోపల ఎగ్జిటెడ్. అయితే యాక్చువల్గా ఇప్పుడు వస్తున్నారు కదా మళ్ళీ 20 ఏళ్ల తర్వాత, పాపం ఆయన వేణు శ్రీరామ్ గారిని, ఏంది సార్ 20 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలుగు అమ్మాయికి ఏది సార్ ఎప్పుడు సార్ రిలీజ్? అవునండి సార్, ఏంటి సార్ మీరు అసలు ఒక అనౌన్స్మెంట్ లేదు, ఒక పోస్ట్ రిలీజ్ లేదు. సో ఎలా అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మీకు జనరల్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ మీరు అన్నట్టు కొంచెం చూజీగా వెళ్దాం అనుకున్నట్టు తమ్ముడే చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంత అవునండి, అది కరెక్ట్. ఎందుకంటే ఇన్ని ఏళ్లలో చాలా వచ్చినా కూడా నేను ఏంటంటే రీఎంట్రీ కోసం చూస్తున్నాను. రీఎంట్రీ అంటే ఇట్స్ నాట్ అంటే మనం హిట్ ఫ్లాప్ మనం చెప్పాలి. బట్ ఏంటంటే ఆ రోల్ అంటే నువ్వు అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు మాటలన్నీ పడి
డివోర్స్ అంటారని నాకు తెలుసు. నేను అనుకున్నా అది, దట్ ఐ ప్రిపేర్డ్ ఎవ్రీబడి, ఇలా అంటారు మీరు వరీ అవ్వకండి ముందే చెప్పేశారు. చెప్పాను, బికాజ్ వాళ్ళందరికీ తెలియాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు అర్జెంటుగా వచ్చేసావు నువ్వు ఇక్కడ అని అనుకుంటారు. సో నేను ఇంకా 2 years నుంచి ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఇక్కడే ఉన్నా. నాకు ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో వాళ్ళ పర్మిషన్, వాళ్ళ షెడ్యూల్స్ బట్టి మీరు ఉంటది కదా, వాళ్ళు చెప్పకుండా నేను వెళ్ళను. సో ఇది కమిటెడ్గా వాళ్ళు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉన్నాను. యాక్చువల్లీ ఇది 6 monthsలో అయిపోవాలి, బట్ ఇట్ ఫర్ సమ్ లాంగ్. అదే మనం చెప్పలేము ఇప్పుడు సినిమా ఎందుకు అయ్యే వరకు ఉంటాను, ఇప్పుడు కూడా అయ్యే వరకు ఉంటాను. సో దట్ ఈస్ ఆఫ్టర్ దట్ నేను వెళ్తాను, నెక్స్ట్ ఏమన్నా ఉంటే మళ్ళీ వస్తాను. సో ఇప్పుడు అది ఏంటంటే ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటాం. సో అదే నేననేది ఈ తమ్ముడు సినిమాలో మీకు ఏ అంత అంటే ఏంటంటే ఈ తమ్ముడు సినిమాలో అంటే ఏదో ఒక రోల్ కాదు, అంటే ఆ అమ్మాయిలకి తక్కువగా ఉన్న రోల్స్, ఇప్పుడు ఎక్కువ పవర్ఫుల్ రోల్స్ ఎక్కువ ఉండట్లేదు. మీరు చూస్తే అందరూ అబ్బాయిలకే ఎక్కువ పవర్ఫుల్ రోల్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో అమ్మాయిలకి ఉండడము, అది కూడా ఒక 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 హైప్, ఒక హై ఇచ్చే రోల్ ఉండడం, దానితో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ రోల్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ మై రీఎంట్రీ. నాకు కావాల్సిన ఒక ఎలివేషన్ కానీ ఒక రెస్పెక్ట్ఫుల్ రోల్ అని నాకు అనిపించింది. ఎస్, తమ్ముడు అనగానే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో అంత పెద్ద హిట్ సినిమా ఉంది. తమ్ముడు అంటే మాకు అర్థం కాదా, నితిన్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అందుకు పెట్టారా ఏంటన్నా, బట్ మిమ్మల్ని చూడగానే మాకు అర్థమైపోయింది మీరు అక్క ఆయన తమ్ముడు అని. అవును కరెక్టే, కానీ నితిన్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా. తమ్ముడు అంటే ఎందుకు పెట్టారో తెలియదు, ఆ తమ్ముడికి ఒక పర్పస్ ఉంటుంది కదా. ఈ తమ్ముడు ఎందుకు పెట్టారో తెలియదు, మిమ్మల్ని చూడంగానే మాకు క్లారిటీ వచ్చేసింది. ఈ అక్క అనేది మాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. అది బాగానే గెస్ చేశారు. సో మరి అలాగే హీరో శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు 3-4 సినిమాలు చేస్తారా ఆయనతోటి? 4-5 మూవీస్ చేస్తున్నారు అంటే పేరుగా 3, కానీ శివరాం రాజు ఇంకా ఏదో గెస్ట్ రోల్స్ ఇంకో ఏదో చేశాను, అలా అన్ని కలుపుకుంటే 5. స్వరాభిషేకంలో నా పేరు కాదు కానీ ఆయన కూడా ఉన్నాడు. శివరాం రాజులో నా పేరు కాదు ఆయన ఉన్నారు. తర్వాత ఇంకొకటి లైలా కాలేజ్ అని రిలీజ్ అవ్వలేదు, అది కూడా అందులో ఆయననే హీరో, నేను గెస్ట్ రోల్ ఉంది, అది కూడా. అవన్నీ కలుపుకుంటే 6 మొత్తం 6 మూవీస్. మరి ఇప్పుడు ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయనతో సినిమా చేస్తున్నారు కదా. సో అదేంటిది అంటే ఆయన అంటే బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా రీఎంట్రీ కాబట్టి చేస్తున్నారా, ఒక క్రేజీ ప్రాజెక్ట్ లాగా ఉంటుందని, లేదంటే కథ అంతా మీకు ఏమన్నా ఇదా? అది అంటే అండి ఇప్పుడు మా గురించి మేము గొప్ప అని కాదు కానీ, బట్ ఏంటంటే అది మేమిద్దరం చేస్తే అది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బికాజ్ అది మా ఏమవుతే ఎక్స్పెక్టేషన్ జనాలకు ఉందో ఆ సబ్జెక్ట్కి ఆ ఎక్స్పెక్టేషన్ నిలుపుకునే కెపాసిటీ ఉంది. సో అది మేము చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అది మా కాంబినేషన్లో అంటే ఇట్స్ అ కామెడీ థ్రిల్లర్. సో కామెడీ చేస్తూ ఒక సీరియస్ ఫిల్మ్ మిస్సమ్మ చూసాం కదా. సో ఇట్ ఇస్ అంటే బయట వాళ్ళందరూ నవ్వుతారు కానీ మాకు అది సీరియస్. అలాగా ఇది కూడా అలాగే కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ డెఫినెట్లీ వర్క్ అవుతుంది. అది మా ఇద్దరిని ఆల్రెడీ అప్రూవ్ చేశారు జనాలు, ఆల్రెడీ అప్రూవ్ దట్ ఈ కైండ్ రోల్ వీళ్ళిద్దరూ బాగా చేస్తారు. అదే సేమ్ మళ్ళీ జోనర్ లో ఉంటుంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందని అలా చేస్తారు. ఎస్, మరి మీ పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సినిమాల మీద? మా అమ్మాయి అంటే అండి దానికి పెద్ద తెలీదు, అంటే ఎంత కష్టము ఏంటి, ఎంత ప్రిపరేషన్. ఇప్పుడు ఇంకా కష్టం అండి. మా టైంలో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ టైంలో నేను ఎలా ఉన్నానో మా అమ్మాయి కూడా అలాగే ఉంది. ఇప్పుడు తను వెళ్ళి సరెండర్ అవుతుంది, ఇలా కూర్చుంటుంది, వేయించుకుంటుంది, ఇది వద్దు ఇది వద్దు ఇది అని చెప్పొచ్చు, లేకపోతే ఈ డ్రెస్ వద్దు, లేకపోతే ఇది నాకు సూట్ అవ్వదు. మీరు గైడ్ చేయడానికి మీరు ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నాను కానీ అంటే నేను అంటున్నాను అంటే తను అదే స్టేజ్ లో ఉంది, తనకి ఏమీ తెలియదు. షీఈ్ ఓన్లీ 16. బట్ ఇంట్రెస్ట్ అనేది కనపడుతుంటది కదా మీకు కొన్నిసార్లు. నాకు కూడా ఆ టైంలో సినిమా చేస్తున్నాను అనేది అంటే ఓ సినిమాలో స్క్రీన్లో ఉంటానా నేను అనేది ఉంది కానీ పెద్ద ఇంట్రెస్ట్ అంటే లేకపోయినా ప్రాబ్లం లేదు. నన్ను లేనా సరే పర్వాలేదు అంటే అలా నేను డెస్పరేట్గా ఇప్పుడు అవ్వాలి యాక్ట్రెస్, నేను శ్రీదేవి గారి లాగా అవ్వాలి అనేది ఒక 2-3 ఫిల్మ్స్ అయ్యాక వచ్చింది. అంటే ఓహో స్కోప్ ఉంది, అంటే ఇక్కడ చేస్తే ఇలా మెచ్చుకుంటారనమాట, బాగా చేస్తే అంటే మనం బాగా చెయ్యాలి. అంటే మీరు ఏజ్ కదా, టీనేజ్ కదా మీరు, అప్పుడు ఏమంటారు ఇంకా బాగా చెయ్యాలి అని కూడా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏంటంటే టేక్ 1లో ఓకే అయిపోతే
నువ్వు తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంటికి అనేవాళ్ళు విజయభాస్కర్ గారు. ఓహో వెళ్ళిపోవచ్చా అయితే అందుకనే చేసేది. ఓకే టేక్ వన్ అయితే డైలాగ్ అనే సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో టైం వేస్ట్ చేయకూడదని ఆయన అలా చెప్పుకుండొచ్చు. నేనేమో దాన్ని సీరియస్గా సార్ అయిపోయింది వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపో ఓకే సార్ అనే అంటే దట్ ఈస్ మై మోటివేషన్. అందుకంటే ఏం తెలీదు నాకు. అంటే నేను అంత పిచ్చిమొహం అనుకున్నా సరే, మీరు ఏమనుకున్నా సరే, యా పిచ్చిమొహం అంటే పిచ్చిమొహమే నిజంగానే. అంటే ఐ డి నాట్ నో ఎనీథింగ్. మా అమ్మాయి ఇంకొంచెం బెటర్ దాన్ దట్. కానీ ఏంటంటే అది కూడా సినిమా అంటే ఏంటి తెలియదు, దాని మేకింగ్ ఏంటి, ఎంత ఎఫర్ట్ ఉంటుందో తెలియదు. సో అది తెలియకుండా తనకి ఇంట్రెస్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పలేదు. బట్ చెయ్యమ్మా నువ్వు చేస్తావా అంటే చేస్తాను అంటుంది. ఓకే చేస్తాను మమ్మీ, కానీ దానికి కష్టం ఉంటే మమ్మీ నేను ఇంత పొద్దునే లేవాలా అనొచ్చు, అవి నాకు తెలియదు. సో బట్ కానీ అందుకని అవన్నీ తెలుసుకోవాలంటే ఒక లెవెల్ రావాలి. ఐ డోంట్ వాంట్ అంటే దానికి మోటివేట్ అయ్యి దాన్ని ఏదో ఎఫర్ట్ పెట్టి వస్తే తప్ప ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో మా అమ్మాయి కాబట్టి నేను పుష్ కాదు, మా అమ్మాయి కాబట్టి కూడా ఎవరు తీసుకోవద్దు. బికాస్ షీఈస్ గుడ్, బికాస్ షీఈస్ ఇంట్రెస్టెడ్, బికాస్ షీఈస్ డూయింగ్ గుడ్ అనే తీసుకోండి. మా అమ్మాయి కాబట్టి తీసుకోవద్దు. మీరు సినిమాలు మానేసిన తర్వాత మీ అమ్మాయికి ఆఫర్స్ వస్తాయి, ఎందుకంటే మీరు అక్కలాగా ఉన్నారు ఆవిడకి. లేదు అలా అంటే ఇప్పుడు అది ఫీల్ అవుతుంది, నేను బాగానే ఉంటా నాకు అని అలా అనిపిస్తుంది. తప్పే అంటే తప్పుగా కాదు, అంటే ఆమె పెద్దగా కనిపిస్తున్నాను కదా, మీరు చిన్నగా కనిపిస్తున్నారు, రెండు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఏమనుకుంటుంది, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చిన్నగా అంటున్నారు అనుకుంటే దానికి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంత పెద్దగా ఉన్నాను మామ్ ఇదేంటి అని అంటుంది అనమాట. కాదమ్మా మీరు పెద్దగా ఉన్నారు కదా, మీ మమ్మీ నేను చెప్పేది యాక్చువల్లీ అది ఒక ఫ్యూ ఇయర్స్ అండి. తర్వాత ఎట్లా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారు, మనం డౌన్ ద హిల్ వెళ్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీరు హీరోయిన్ కింద ఉన్నప్పుడు అందుకున్న అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏ సినిమాకి ఎంత తీసుకున్నారు అప్పట్లో? బాలకృష్ణ గారి మూవీకి అనుకుంటా, విజేంద్ర వర్మ ఇస్ ద హైయెస్ట్. ఎందుకంటే అప్పుడే మిస్ అమ్మ హిట్ అయినట్టుంది. ఎంత తీసుకున్నారు అప్పట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్? 18 అనుకుంటా. 18 lakhs అంటే అదే హైయెస్ట్ అంతే. అంటే ఐ హర్డ్, నాకు తెలియదు మిగతా వాళ్ళు, బట్ సౌందర్య గారు అంతా కూడా 30-35 అంతే తీసుకునే వాళ్ళు నేను విన్నాను. వాళ్ళది మనకు కరెక్ట్గా తెలియదు, అంతే ఉండేది అనుకుంటానండి. సో ఏమో వాళ్ళకి ఎక్కువ. సరే సంబంధం లేదు. సో అంటే ఇప్పుడు సినిమాలు చేశారు, ఇంతకుముందే చెప్పినట్టే హిట్లు, మీరు అది జోనర్ హీరో అన్నీ పక్కన పెడితే హిట్లు కొట్టారు, బ్రేక్ తీసుకున్నారు, ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యారు, ఒక 2 బాబులు, వాళ్ళని నీట్గా పెంచుకున్నారు, పాప బాబు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చారు కదా. సో ఈ గ్రాఫ్ అంతా చూసుకుంటే కూడా ఎక్కడా కూడా అంటే మనకి ఈ పాయింట్లో ఈవిడ డౌన్ అయిపోయింది అనేది అంతా నీట్గా వెళ్తుంది కదా. సో బట్ ఒక గోల్ అనేది ఉంటుంది, ఎండ్ గోల్ అనేది లైఫ్కి. సో ఆ గోల్ అంటే మీకు లయ గారికి ఏం చెప్తారు ఆ గోల్ అంటే? ఏం లేదండి, ఏ ఫీల్డ్లో చేసినా నేను ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు జనాలు రిజెక్ట్, ఇప్పుడు జనాలు కదా మనం చేయాలి, ఇప్పుడు మనం చేసేద్దాం అనుకుంటూ వచ్చామని కాదు, జనాలు యాక్సెప్ట్ చేయాలి. నాకు చిన్నప్పుడు ఆ టెన్షన్ లేదు, బికాజ్ నేను అసలు అంటే అది యాక్సెప్ట్ చేయాలా వీళ్ళు అనేది కాదు, యాక్సెప్ట్ చేసేసారు. అలా లక్కీగా నాకు తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రెషర్ ఉంది, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి, నేను బాగా చేస్తాను, నన్ను ఒకసారి చూడండి అని అలా అనిపిస్తుంది. ఇదివరకు నేను ఎప్పుడు అలా అడగాలని కానీ అలా చేయాలి కాదు, వాళ్ళే కదా మనం చేస్తారని కానీ అది తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది. దాని వాల్యూ కానీ అది అంత ఈజీగా గివ్ అప్ చేసేసానంటే కూడా మీరు చూడండి, దాని వాల్యూ కూడా ఎక్కడో తెలియలేదు. అది ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత మనం వర్క్ హార్డ్ చేస్తేనే ఇప్పుడు మనకు కావాలనుకున్నా రాదు. సో మనం ఇప్పుడు నా చేతిలో లేదు, ఇప్పుడు జనాలు ఏం చెప్తే అది. సో వాళ్ళు ఉండమంటే ఉంటాను, లేకపోతే లేదు. సో వాళ్ళు ఒకవేళ ఉంటే నేను లాంగ్ టర్మ్గా ఫిల్మ్స్ చేస్తూ ఐ వాంట్ టు బీ మేనేజింగ్ బోత్ పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్. అది నేను చేయగలను నేను ఫీల్ అవుతున్నాను. ఎవరికి ఏది చేయకుండా, ఏది నెగ్లెక్ట్ చేయకుండా నేను చేయగలను అని నాకు ఫీలింగ్ ఉంది. అది నేను చేయగలను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఐటీకి వెళ్ళి వర్కౌట్ అవ్వకపోవడం ఏమి ఉండదులేండి. ఎందుకంటే ఇన్ని సినిమాల్లో మీరు యాక్చువల్ ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఏ ఒక్క సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఒకళ్ళ కారణం ఉండదు. లయ గారు ఎలాంటి యాక్ట్రెస్ అనేది మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసేసారు. ఏదో ఒక సినిమా 2 సినిమాలు చేసి వెళ్ళిపోలేదు కదా, కొన్ని సినిమాలు చూశారు, హిట్స్ చూశారు, బ్లాక్ బస్టర్స్ చూసింది మీరు. సో వచ్చారు కాబట్టి ఒక సినిమా కాకపోతే ఇంకొక సినిమా అయినా అది ఎప్పుడు కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. నేను అంటే
ఇదివరకు అవార్డ్స్ వచ్చాయి కాబట్టి నాకు స్లేట్ క్లీన్గా ఉందండి. ఇప్పుడు నా మళ్ళీ జీరో లాగానే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ నా ఫస్ట్ మూవీ లాగే ఫీల్ అవుతున్నాను. నేను అనేది అదేనండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ లక్షణాలు అన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏదైతే బాలకృష్ణ గారి గురించి చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళ నుంచి అది నేర్చుకున్నారు కాబట్టి మీరు అదే ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. సో ఖచ్చితంగా నేను అంటాం అది అది ఉంది కాబట్టే మీకు మళ్ళీ సక్సెస్ వస్తుందని చెప్తున్నాను యాక్చువల్గా. ఆ యాటిట్యూడ్ అదంతా ఉంది కాబట్టి, ఆ హార్డ్ వర్కింగ్ ఉంది. ఇప్పుడు ఇంకొంచెం దాని వాల్యూ తెలుసు కాబట్టి ఇంకొంచెం వర్క్ హార్డ్ చేయాలి, చేస్తాను. సో విల్ సీ, అది దేవుడు ఇంకా. ఎస్, మొత్తానికి అంటే మదర్స్ డే రోజు కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్ మదర్ తోటి, ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ తోటి, ఒక పర్ఫెక్ట్ యాక్ట్రెస్ తోటి మాట్లాడే అవకాశం అయితే మాకు ఇచ్చారు. ఏ షేడ్ ఎక్కువ కనబడిందో నాకు తెలియదు, బట్ నా దాంట్లో అన్ని షేడ్స్ ఉన్నాయి, కానీ అన్ని పరిపూర్ణంగా కనబడినాయి. కవర్ అయిన ఒక పరిపూర్ణత అయితే కనపడింది అండి. లయ గారు అంటే మేము ఎలా అయితే ఊహించుకున్నామో అలాగే ఉన్నారు ఎగ్జాక్ట్గా. కొంతమంది ఏంటంటే స్క్రీన్ మీద ఊహించుకున్న దానికి దీనికి భిన్నంగా ఉంటారు, బట్ లయ గారు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే చేశారో అవన్నీ అంత ఎందుకు పండి, ఇప్పుడు మీ బిహేవియర్కి చాలా దగ్గరగా ఉన్నాయి అవన్నీ, అందుకే అంత పండినాయి అవి. మొత్తానికి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దున్నేయండి. మీకు వెళ్ళి అమెరికా వెళ్ళడానికి అన్నాక ఒప్పుకోము, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది తప్ప మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించాము. లేదు లేదు, వాళ్ళు రావాలండి ఇక్కడికి. జూన్ లో వస్తున్నారు, సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు వస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. అంటే మా అమ్మాయి ఇప్పుడు 11th గ్రేడ్ అండి, తను కాలేజ్ అప్లికేషన్స్ సమ్మర్ కోర్స్ అన్ని చేయాలి, కాలేజ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో తనకి కొంచెం కష్టంగా ఉంది, అది వస్తే బాగుండని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తీసుకెళ్ళండి, మీ సినిమా రిలీజ్ రోజు చూపించండి. యాక్చువల్గా అప్పుడు అర్థం అవుతుంది, ఓహో ఇదా. అవును, July 4th వస్తే దానికి అంటే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యుఎస్ లో సినిమాలు చూడడం వేరు, ఇక్కడ చూడడం వేరు కదా. మాస్ థియేటర్ లో చూస్తే పడే విజువల్స్ వాటికి వీటికి. ఇవన్నీ వాళ్ళు ట్రై చేస్తున్నారు రావడానికి, నాకు వస్తే బాగుండని చూస్తున్నాను. వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం, అలాగే మీకు బ్లాక్ బస్టర్ హిట్ కూడా రావాలని కోరుకుంటున్నాం అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆడియన్స్ అందరికీ నా రిక్వెస్ట్ టు కమ్ అండ్ వాచ్ మై మూవీ. అండ్ నేను ఏ తప్పు చేసినా రైట్ చేసినా జస్ట్ టెల్ మీ, నేను కరెక్ట్ చేసుకొని ఐ విల్ గో ఇన్ ద రైట్ పాత్. డెఫినెట్లీ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.